నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక మన జీవితంలో నిద్ర చాలా ఇంపార్టెంట్ ప్లెజెంట్ స్లీప్ ఉంటేనే ప్లెజెంట్ డే గడుస్తుందన్నమాట కానీ చాలా మంది ప్లెజెంట్ స్లీప్ కోసము కరెక్ట్ మ్యాట్రెస్ ని చూస్ చేసుకోవడంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు చాలా మంది తెలియని మ్యాట్రెస్ ని చూస్ చేసుకొని బాధపడుతూ ఉంటారు బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఏంటంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళ మ్యాట్రెస్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే చిన్నపిల్లలకి ఏది కావాలి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏది కావాలి బ్యాక్ పెయిన్ స్పైన్ పెయిన్ ఉన్న ప్రాబ్లమ్స్ కి వాళ్ళకి ఎలాంటి మ్యాట్రెస్ కావాలి ఇలా అన్నిటిని ఆలోచించి ఒక మ్యాట్రెస్ ని చూస్ చేసుకోవాలి మరి ఇలాంటి అన్ని కైండ్ ఆఫ్ మ్యాట్రెసెస్ దొరికే ఒకే ఒక డెస్టినేషన్ కంఫీ మ్యాట్రెస్ అన్నమాట కంఫర్టబుల్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ మ్యాట్రెస్ వాళ్ళైతే ఉన్నారనమాట సో ఒక్కసారి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎలా చేస్తారు అసలు కంఫీ మ్యాట్రెస్ ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి రీజన్ ఏంటి ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము ఇంకెందుకు లేట్ లోపలికి వెళ్ళిపోదాం మనతో పాటు కంఫీ మ్యాట్రెసెస్ సిఇఓ లక్ష్మీపతి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాండి హౌ ఆర్ యు ఐఎమ్ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మ్యాట్రెసెస్ సెగ్మెంట్ లో కంఫీ మ్యాట్రెసెస్ బ్రాండ్ పేరు అయితే బాగా వినిపిస్తుంది ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా సో మీరు చెప్పండి అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు బిగిన్ విత్ మీరెవరు ఇలా ఈ సెగ్మెంట్ లోకి ఎలా వచ్చారు ఇది కాఫీ అంటే కంఫర్ట్ సో ఆ విధంగా అది పేరు పెట్టడం జరిగింది కాఫీ అని అండ్ దాని క్యాప్షన్ కూడా యువర్ స్లీపింగ్ ల్యాబ్ అంటే ఒక మన అమ్మ ఒడిలో ఎట్లయితే చిన్నప్పుడు పడుకుంటాం సేమ్ లైక్ దట్ మా మ్యాట్రస్ కాఫీ మ్యాట్రస్ మీద మన కస్టమర్స్ అట్లా కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి యువర్ కాఫీ స్లీపింగ్ ల్యాబ్ అని పెట్టడం జరిగింది క్యాప్షన్ ఇది 5 years అయింది మనం స్టార్ట్ చేసి మ్యాట్రస్ ఫ్యాక్టరీ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి టచ్ వుడ్ అని ఇంకొక బ్రాండ్ కూడా ఉంది విచ్ ఈస్ అండర్ సోఫాస్ అండ్ రిక్లైనర్స్ అండ్ హెడ్ బోర్డ్స్ సో అది కూడా వేరే బ్రాండ్ అది సో లెట్ us now talk about Comfy. So before I started Comfy, I was working with Sleepwell as a GM South. So ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే I started my own brand Comfy. సో అంటే అక్కడ ఏంటంటే అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే there is a lot of gap between the top reputed brands and bottom brands. చాలా ఉన్నాయి అంటే అందుబాటులో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచి ప్రైజు తర్వాత మంచి క్వాలిటీ తర్వాత మంచి సర్వీసెస్ ప్లస్ కంఫర్ట్ ఏం కావాలో మనం అందుబాటులో ఇవ్వడానికి గ్యాప్ ఉంది సో ఆ గ్యాప్ ఫిల్అప్ చేయడానికి ఒక విజన్ గా పెట్టుకొని అప్పుడు బ్రాండ్ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ వీఆర్ డూయింగ్ సక్సెస్ఫుల్లీ డే బై డే అండ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వీఆర్ డూయింగ్ అండ్ ఇంప్రూవింగ్ and learning lot of things from industry and doing lot of research and doing lot of development and improvement in the product and overall matters this thing and we want to make at the end result we want to make customers very very happy on this and apart from that the reason to start is that we want to give different services because there are a lot of unorganized unrecognized brands are there in the market so వాళ్ళందరితో కంపేర్ చేస్తే డెఫినెట్ గా మనం టాప్ రెప్యూటెడ్ బ్రాండ్స్ తోటి ఈక్వల్ గా సర్వీసెస్ ఇవ్వాలి ఈక్వల్ ప్రొడక్ట్ ఇవ్వాలి ఎట్ బెస్ట్ ప్రైస్ ఎట్ రీజనబుల్ పాకెట్ ప్రైస్ అండ్ బెస్ట్ కంఫర్ట్ సో మన దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కాంఫీ మ్యాటర్స్ లో we do the customized sizes కస్టమైజ్డ్ కంఫర్ట్ అంటే కస్టమర్కి ఎట్లా కంఫర్ట్ కావాలి అంటే సాఫ్టా టాప్ లేయర్ సాఫ్టా సూపర్ సాఫ్టా ఎట్లా కావాలో దట్ కైండ్ ఆఫ్ లేయర్స్ వేసి చెప్పడం అండ్ ఈవెన్ డ్యూరింగ్ అవర్ ఫ్యాక్టరీ అంటే ఫ్యాక్టరీ విజిట్ లో కూడా మన దగ్గర ఎక్స్పీరియన్స్ జోన్ ఒకటి ఉంది ఆ ఎక్స్పీరియన్స్ జోన్ లో మీకు ఏంటంటే కస్టమర్ ఎవరిని వచ్చినప్పుడు వీ పుట్ డిఫరెంట్ ఫార్ములా 1 ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు వీ ఆస్క్ ద కస్టమర్ what kind of mattress is required just like that customer రాగానే ఈ పర్టికులర్ మ్యాట్రెస్ తీసుకోండి we don't pressure any customer వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఏదైనా డిజార్డర్స్ ఉన్నాయా
అయితే వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళకి ఏదైనా బ్యాక్ పెయిన్ బాగా ఉందా, అవన్నీ క్వశ్చన్స్ అడిగి క్వశ్చనర్లో దెన్ వీల్ సజెస్ట్ సమ్ ఫార్ములా, షో సమ్ ఫార్ములా, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నది చూపించి సో లైవ్ గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకోవచ్చు. దే కెన్ టేక్ దట్ లైవ్ ఎక్స్పీరియన్స్ అట్ అవర్ ఎక్స్పీరియన్స్ జోన్. అది చూసుకొని వాళ్ళకి నచ్చింది అనుకోండి దే విల్ గో విత్ దట్ ఫార్ములా. ఈ ఫార్ములా 1 ఈస్ నాట్ సూటబుల్, వాళ్ళకి సెట్ కాలేదు, సూట్ అవ్వలేదు బాడీకి అంటే డెఫినెట్లీ వీ గివ్ ఫార్ములా 2. ఇన్ ఫార్ములా 2 ఈజ్ ఆల్సో లిటిల్ ప్రాబ్లమ్ ఇన్ అడాప్టబిలిటీ, మా బాడీ కంఫర్ట్ రావట్లేదంటే వీ గివ్ ఫార్ములా 3. లైక్ దట్ డిఫరెంట్ మీన్ 3-4 formulas we change the foams and according to their comfort, configuration, their convenience, their convenience, their comfort and their adaptability. We make that mattresses fine. So that is how we are different from other brands. And apart from that we give door service, not only transport. Before transport, see somebody calls from high tech city saying that sir we want mattress but we are unable to come to your factory and we don't know the size exactly, so we want to know the size. So for that, what is your suggestion? Our suggestion is only one thing: we send our field executive along with this kit. These are the miniature small foam miniatures పంపించి ఒక కిట్ బ్యాగ్ ఉంటుంది ఎవ్రీ ఎగ్జిక్యూటివ్ కి. వాళ్ళు అక్కడికి కస్టమర్ దగ్గరికి వెళ్ళి డోర్ సర్వీస్కి ఒక కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సార్ ఈ ఫార్ములా ఇది, ఈ మోడల్ ఇది. We have 26 models in our bucket. Okay. 26 models ఉన్నాయి మన బాస్కెట్లో. సో ఇన్ దట్ వాళ్ళకి అంటే ఏది సూటబుల్ అవుతుంది దాని ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మెజర్మెంట్స్ అన్ని తీసుకొని దెన్ దే విల్ గివ్ ద కొటేషన్ టు ద కస్టమర్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే విత్ ఇన్ 1 day 24 hours లో మెజర్మెంట్ తీసుకుని 24 hours లో we make the mattress and do the door delivery. We have a logistic team of four vehicles we have, and each vehicle have 2 people, 1 driver and 1 supporter, where they take the mattress whatever floor it is, 15th or 20th or 25th floor. Oh my God. Our people take that task and difficulty and challenges, efforts అన్ని పెట్టి వాళ్ళు ఇల్లు తీసుకెళ్ళి డెలివరీ చేసి కార్ట్ మీద వేసి ఒక్కసారి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వారంటీ కార్డు మిగతా అన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి వస్తారు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సర్వీసెస్ వీఆర్ గివింగ్ టు ద కస్టమర్స్. కరెక్ట్. అంటే ఫిజికల్ గా డే ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ డోర్ డెలివరీ వరకు త్రూ అవుట్ ద ప్రాసెస్ లో యూ విల్ బి సపోర్టింగ్ అండ్ డూయింగ్ డెఫినెట్లీ బికాస్ గివింగ్ ద సర్వీస్ ఈస్ అవర్ మోటో. కరెక్ట్. అవర్ మెయిన్ మోటో ఈస్ టు మేక్ ద కస్టమర్ సాటిస్ఫైడ్. కరెక్ట్. సో మీరు అన్నారు కదా 26 కైండ్ ఆఫ్ సూటబుల్ కైండ్ ఆఫ్ ఫార్ములాస్ కానీ మోడల్స్ కానీ ఉన్నాయని. సో ప్రతి దాంట్లో ఈ మధ్య లాటెక్స్ అని వింటున్నాము, లేకపోతే ఫోమ్ షీట్స్ అని వింటుంటాము. సో మీ దాంట్లో పర్టికులర్లీ విచ్ వాజ్ అంటే ఏమేమి ఉంటాయి అండ్ విచ్ ఇస్ మోస్ట్ ట్రెండింగ్ అంటారు? See, main now today's market scenario, latex is one very into prominent. Okay, see latex, why people are preferring, why we are promoting latex mattress. The reason is that, for example, we have 2 latex. One is made in Thailand, which is Pincore 7-zone layer, and one is organic Indian latex, and even regular latex also. Okay, the main reason of this latex, people preferring, it has got 7-zone layer. I'll show it in our factory visit. 7-zone layer, different kind of pin core. This is called pin core. This is called pin core, and this pin core will help the air circulation plus blood circulation of the person who is sleeping on the mattress, and apart from that it will make comfortable. And more than that, the important point is that when you sleep on this latex mattress, this will take the body shape only, body weight and body shape it will take. Beyond that it will not go down, whereas other foams are there which has got different specifications. Specs are different of different foams, but whereas this latex when person sleeps it will go just ½ inch, not more than that. That is the reason this is mostly preferred for aged people, any persons having disorders, back pain, spinal issues, orthopedic and overweight people. Acha. And this is called orthopedic foam. With orthopedic combination we give with a different combination. I'll just tell you the combinations. Definitely. So that is the reason this latex has come into more importance for customer, because everyday life people will travel, people will work with IT sector, working with IT sectors, they sit in the chair for more than 10 to 12 hours.
people traveling, people working with the different offices, factories and all that. Definitely at the end of the day, they want a proper and good and pleasant sleep required for everyone. Correct. Okay, in spite of the range of whatever range capacity of the customers, definitely they need a good mattress for sleeping, because 1/3 of our life we sleep on mattress. This everyone has to accept, and 1/3 for every generation, especially for old age people, they spend little more time On mattresses. on mattresses, because they cannot work, or they cannot operate themselves properly into the other So operations. అంత కంఫర్టబుల్ మ్యాట్రెస్ అంత అనేది కంఫర్టబుల్ చాలా మ్యాట్రెస్ అనేది చాలా essential. ఇంపార్టెంట్. some people without having proper knowledge, they take some mattress, but they have to choose a perfect right mattress, right time, right age, which is very very important. The slowly awareness is coming day by day. The things are changing, and people are educating about mattress, and very very important. Just like the food, how it is important for us, same equally or more, if I can tell you, this is also important. అప్పుడే అంత Mattresses వెల్ అప్పుడే the comfortability and the kind of this thing will be there. అంటారు కదా, ఆహారం ఎంత ఇంపార్టెంట్ నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్. అంత పీస్ఫుల్ రిలాక్స్డ్ నిద్ర కూడా అంతే Exactly. If there is no proper sleep before day night, definitely next day it will be troublesome. Ante you cannot work properly, or you cannot think properly, you cannot do anything properly. So definitely sleep is very very important. Not only healthy, it is for glamorous also. కరెక్ట్. Definitely. సో మీ దాంట్లో ఇప్పుడు ఇది లాటెక్స్, సో ఫోమ్ ఇట్లా different వేరియంట్స్ ఉంటాయా? ఎన్ని వేరియంట్స్ ఉంటాయి? Yeah. We have 26 models, 26 మోడల్స్ లోనే formulas. ఉంటాయి. We use all this kind of foams actually. These are from Century reputed foams. Why we use reputed foams? The reason is that even though it is little costly, because we are giving warranty ఓకే. to every model. This is our warranty card. We have totally 26 models in our category, and every mattress is divided into 4 actually. ఓకే, 4 కేటగిరీస్. 4 categories. You can see here also. One is spring, one is foam, one is ortho, and one is square. So different, any company mattress is divided into 4 categories. These are the categories, and every category has got 5 to 6 models in our this thing, in our fold, and we give with the different formulas, different comfort, different price brackets. Okay, because see, somebody comes that saying that, sir, I want this for my children. Where it's a different formula. This I want for ourselves, which is around 40-45 years old. They say that for our parents, which is 60 years, 65 years, they want some good mattress. డెఫినెట్లీ వాళ్ళు తగ్గ మనం సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఏం కావాలో దాని ప్రకారం మనం ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, బికాస్ మ్యాట్రస్ ఈజ్ వన్. ఒక్కసారి మనం కొంటే మినిమం 5 to 6 years, 10 years ఇప్పుడు లాటెక్స్ ఉంది అనుకోండి, వీఆర్ గివింగ్ 10 years వారంటీ ఫర్ దిస్ లాటెక్స్ మ్యాట్రస్. సో లాటెక్స్ 10 years మీరు యూజ్ చేయొచ్చు, అంతకంటే ఎక్కువ యూజ్ చేయొచ్చు. బట్ ఒక్కసారి మంచి మ్యాట్రస్ సెలెక్ట్ చేసుకొని, మంచి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసి కొనుక్కుంటే ఇంకా మీరు 10 years వరకు చూడక్కర్లేదు. Definitely it is an asset. Warranties అంటే ఎంత, ఎన్ని ఇయర్స్ వరకు ఉంటాయి జనరల్? 1 year to 10 years. 1 year నుంచి 10 years వరకు మనం వారంటీ ఇస్తున్నాం. ఎవ్రీ మోడల్ హెస్ గాట్ వారంటీ. ఇంకొకటి ఏంటంటే మనకి నాట్ ఓన్లీ వారంటీ కార్డ్ అండ్ ప్రైస్ లేబుల్, ఈవెన్ వీ గివ్ దిస్ కార్నర్ లేబుల్ అంటారు దీన్ని. మ్యాట్రస్ పైన కార్నర్ లేబుల్ స్టిచ్ చేసి ఇస్తాం. ఎందుకు స్టిచ్ చేసి ఇస్తాం అంటే, కస్టమర్ మే లూజ్ ద బిల్ ఆర్ వారంటీ కార్డ్ ఆర్ సైడ్ కార్నర్ లో ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. ప్రైస్ ట్యాగ్ అంటే సైజు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎవ్రీథింగ్ విల్ బి రిటర్న్. సో అది పోయినా కూడా డెఫినెట్లీ దిస్ విల్ బి దేర్ విత్ దెమ్ పర్మనెంట్లీ, యాజ్ లాంగ్ యాజ్ మ్యాట్రస్ ఉన్నంత వరకు ఇది ఉంటుంది. కాబట్టి వీ గివ్ దట్ ఎక్స్ట్రా కాషన్ ఆర్ ఎక్స్ట్రా కేర్ ఫర్ ద కస్టమర్ పర్పస్, సో దట్ రేపు రోజు వాళ్ళు ఇబ్బంది పడకూడదని మా ఉద్దేశం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ కెన్ టెల్ డెఫినెట్లీ దట్ why we are better than other players. ఈ సెగ్మెంట్ లో ఆల్రెడీ చాలా బ్రాండ్స్ ఉండడం వల్ల దేర్ ఇస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, అండ్ ఇందులో కంఫీలో దేర్ ఇస్ సంథింగ్ అని అయితే జనాలకు అర్థమైంది. సో వాట్ ఇస్ యువర్ పాయింట్? ఒక్కటి కన్ఫ్యూజన్ ఎందుకు అవుతారంటే, somebody says x amount, somebody says minus x amount, somebody says minus 2x amount, అట్లా చెప్తుంటారు. బికాస్ see, people who doesn't have any proper ground
పీపుల్ డజంట్ హ్యావ్ ప్రాపర్ ఫోకస్, ప్రాపర్ బ్రాండ్ లేనప్పుడు దే మే ఆపరేట్ ఫర్ 1 month, 2 months, 3 months అండ్ దే గో వానిష్, వెళ్ళిపోతారు. బికాస్ ఇట్ విల్ నాట్ వర్కౌట్. someday shutdown అయితే shutdown, then who is responsible for the customers? That customers has to notice that. Very important. Not 2,000, 3,000 rupees తగ్గుతుంది, అదర్ పర్సన్ ఈస్ గివింగ్ అని కాదు. వాట్ దే ఆర్ గివింగ్, హౌ లాంగ్ దే ఆర్ దేర్, అండ్ హౌ లాంగ్ దే విల్ బి దేర్, అండ్ ఇంకెన్నాళ్ళు ఉంటారు, ఎన్నాళ్ళు చేస్తారు ఏంటనేది అది కూడా చూసుకోవాలి. సి కర్లాన్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 100 years brand. Sleepwell 58 years brand. Century is more than 40 years brand. Next Restolex, next Duraflex. Duraflex is more than 40 years old. These all are old brands. Definitely customers will respect and trust them. ఆ ట్రస్ట్ అనేది కావాలి. ఆ ట్రస్ట్ పొందడానికి మేము ఈ వారంటీ కార్డు, ఈ కార్నర్ లేబుల్స్ మీద వారంటీ చూపించటం, అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ సర్టన్ సర్టిఫికేట్స్. Okay. And ours is a private limited company. You know, private limited company definitely certain statutory untadi. Just like that, people cannot close operation and go. It has got lot of restrictions, a lot of legalities untai, where we have to stick on and we have to stand and obey the things and go, if at all somebody want to. But and apart from that, we have backed up with ISO certificate. This is our ISO certificate, and apart from ISO certificate, we have quality policy also with us. Because the kind of quality we use, definitely we have got that this thing. And apart from that, we are also member of Indian Sleep Product Federation. This is All India Association Federation, where only the top brands and the important upcoming brands, they give this membership. Sleep products membership andarki ivarandi. They don't give this membership to each and everyone. See, and apart from that, we have this hologram. You know, hologram. This is government approved, and we give. I mean, hologram మీరు చూస్తుంటారు. Only the standard products. వాళ్ళకే హోలోగ్రామ్, స్టాండర్డ్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ కే వాళ్ళు హోలోగ్రామ్ ఇస్తారు, అండ్ హోలోగ్రామ్ విల్ బి పుట్ ఆన్ ఎవ్రీ ప్రొడక్ట్. సో దిస్ ఈస్ షోయింగ్ దట్ ఎస్ వీఆర్ దేర్, Comfy as a brand, and nobody can copy this. Correct. Copy our formula, our designs, get up and everything. So definitely we want to have protection. So brand paranga that much trust you have built through all this kani ante comfortable quality holograms ivanni kuda. Exactly. And apart from that, we have a trademark registered for all our brands. Okay. Yeah, which is very important because there are so many brands in the market where they don't have trademark registered. Just they'll put the brand pettukuntaru, petkoni they will go on fine. Just itla unorganized ga, unrecognized ga, unorganized, as correct చెప్పారు మీరు. Unorganized ga, unrecognized ga ఉంటా బ్రాండ్స్. వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు వర్కౌట్ అయినంతసేపు కమర్షియల్ గా చూసుకుంటారు. ఎవరు కామర్షియల్ చూసుకొని ఉన్నంతసేపు ఉంటారు బిజినెస్. లేని రోజు దే వానిష్, షట్ డౌన్, దే వానిష్, గో రన్ అవే. సో దానివల్ల ఏమవుతుందంటే దట్ పర్సన్ ఈజ్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్. The customers who are bought the mattress and people who are recently purchased, they will have a problem because any problem is there, who is going to address? Again, they have to come running. For example, online online is very growing market. Yes, might be growing. Coming to mattress in online, what is happening? They will say latex. I will not mention the brand. They'll say latex. How much latex they're going to put? For example, this is a latex. This is a 2-inch. Means 50 mm. They're putting 10 mm or 15 mm or 5 mm. How much they're going to put? They don't mention in that. Manaku teliyadu, manam adagamu. We don't open, we don't ask because customer is a common person who doesn't. Online lo manchi dorukutundi, takku dorukutundi, latex antunnaru. Why enduku takku istunnaru? తక్కువకి ఎందుకు ఇస్తున్నారు? బికాస్ ఆఫ్ ద మెటీరియల్ వాట్ దే ఆర్ యూజింగ్. ఊరికే లాస్ అయితే ఎవరు చేయరు కదా. నో బిజినెస్ మ్యాన్ ఎస్టాబ్లిష్ చేసుకునే వాళ్ళ బిజినెస్ అంతా లాస్కి అయితే చేయరు. డెఫినెట్ దే మార్జిన్ విల్ వేరీ తప్ప
ఫ్రీ అంటే ఫ్రీగా అయితే కస్టమర్కి ఎవరికి సర్వీస్ ఇవ్వరు. సో వాళ్ళు వాట్ జిమ్మిక్ దట్ డూయింగ్ ఎంత వేస్తున్నారు థిక్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. బట్ అది ఆడియన్స్ కూడా అర్థం అవ్వాలి. దే షుడ్ అండర్స్టాండ్ ఓకే వై ఆన్లైన్ ఈ సెల్లింగ్ X price, other reputed brands are selling at Y price అని కస్టమర్స్ కి అర్థమైన రోజు డెఫినెట్గా దే విల్ చూస్ దట్. ఎందుకంటే ఇప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ఆన్లైన్ కస్టమర్స్. సార్ వీ హావ్ టేకెన్ మ్యాటర్స్ ఫ్రమ్ సో అండ్ సో బ్రాండ్ and we are not comfortable, we are getting back pain, it is going down, like that it is coming because online ఏమవుతుందంటే no organization will be in front of you. There is no proper correspondence or communication for online. Only the call center will be there. Call center, when you call center, what they will do, they will give some response, reply, and they will say that our executive will come after 3 days, 4 days. 4 days అది ఎప్పుడు ఇట్లా ఫాలో అప్ చేస్తూ ఉండాలి. రావచ్చు, వచ్చిన తర్వాత he will try to say that it is your mistake. There is no, it is not our company mistake, it is manufacturing mistake, it is your mistake. So atla చెప్పేసి వాళ్ళు they will try to convince and go. What customer can do? మళ్ళీ ఇంకో కొత్త మ్యాట్రెస్ కొనాలి. So or they have to come running to some people saying that sir mattress is in problem, ఖరాబ్ అయింది, పోయింది, it is back pain వస్తుంది, దీనివల్ల పడుకుంటే we are not comfortable, నిద్ర రావట్లేదు. It's very very problematic, no? See, if you are not having proper sleep, health will get disturbed. Then definitely you have to you have to run to a doctor, and lot of other things will come across. అదన్నీ ఫేస్ చేయడానికి ఇష్టం లేదు కదా ఏ కస్టమర్ కూడా. వాట్ దే వాంట్ కంఫర్టబిలిటీ. సో దట్ ఈస్ రీజన్ ఐఎమ్ అపీలింగ్ టు ఆల్ ద కస్టమర్స్ సేయింగ్ దట్ యూ చూస్ ఎ బెటర్ మ్యాట్రస్, రైట్ ఏజ్, రైట్ టైం. కరెక్ట్. అండ్ రైట్ బ్రాండ్ కూడా, ఎందుకంటే స్ట్రక్చర్డ్, విచ్ ఇస్ ఆర్గనైజ్డ్, అండ్ ట్రేడ్ మార్క్ ఉండడం గాని ఎవ్రీథింగ్ కూడా. yes, పీపుల్ ఏదైనా కావాలంటే రేపు రోజు కంపెనీ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఏదైనా కంప్లైంట్ వచ్చిందా, ఇష్యూ వచ్చిందని, జనరల్ 99% కంప్లైంట్స్ విల్ నాట్ కమ్ బికాస్ డెఫినెట్లీ వీ యూస్ గుడ్, ఎనీ రెప్యూటెడ్ కంపెనీస్ ఐఎమ్ టాకింగ్, we use good foams, good fabric. Made in Thailand. We use good material. So definitely problems are very 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 minute. Might be out of 200-300 matters we may get one complaint. Otherwise normal complaints are very very negligible. So they can be rest assured. But you choose a right company, right brand, right product and buy. Correct. That's what I'm requesting. And anywhere you go, anywhere you buy, because a lot of brand stores are there, brands are there, manufacturers. But knowledge undi choose chesukodam is must and important. Because it is not that when you pay 30,000, 35,000, 40,000, example, even 20,000, 15,000, definitely it is a value for you. Money is very important for everyone. So you spend it in wisely. అంటే ఒక మంచి ఇదిగా క్యాలిక్యులేటెడ్ గా ఒక తెలుసుకొని కొనండి. ఇట్స్ మై అపీల్ టు ఆల్ ద కస్టమర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే మీ కంఫీ మ్యాట్రెస్ అంటే ఈ ట్రేడ్ మార్క్స్ ఇవన్నీ చూసాక హౌ ఒక బ్రాండ్ పరంగా మీరు ఎంత రెస్పాన్సిబుల్ గా ఉన్నారు టువర్డ్స్ కస్టమర్ కానీ టువర్డ్స్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వడంలో కానీ అని మాకు అర్థమైంది. ఒకసారి మీ యూనిట్ అంతా కూడా చూపిస్తారా? అంటే లైక్ ఆ ప్రొడక్షన్ ఎలా చేస్తారు, డిస్పాచ్ ఎలా జరుగుతుంది అంతా? యా, డెఫినెట్లీ విల్ గో అండ్ ఐ విల్ షో యూ ఆల్ ద సెక్షన్స్ లైక్ క్విల్టింగ్ దగ్గర నుంచి అన్ని మిగతా అన్ని ప్రాసెస్ ఎట్లా నడుస్తుంది, ఎవ్రీథింగ్ ఐ విల్ షో యూ. లెట్ us go అంటే. ఓకే, లెట్స్ గో. థ్యాంక్ యూ. సో రైట్ నౌ మనం అయితే కంఫీ మ్యాట్రెసెస్ వారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయితే వచ్చేసాము. అసలు లోపల చూస్తుంటే ఆ కంఫర్టబిలిటీ అంటే క్వాలిటీ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో మీరు ఒకసారి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తారా మేకింగ్ ఆఫ్ ఏ మ్యాట్రెస్ది? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ వచ్చేసరికి మనకి క్విల్టింగ్ మిషన్ అంటారు దీన్ని. ఇది హ్యాంగీ బ్రాండ్ ఫాస్టెస్ట్ మిషన్, ఫాస్టెస్ట్ క్విల్టింగ్ మిషన్ అన్నమాట ఇది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకి అరౌండ్ 1000 డిజైన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి మ్యాట్రెస్కి బాగా కనబడేది ఫ్యాబ్రిక్. ఆ ఫ్యాబ్రిక్ని మంచి ఫ్యాబ్రిక్తో పాటు మంచి క్విల్టింగ్, మంచి డిజైన్స్, ఈవెన్ థ్రెడ్స్ కూడా మనం వాడేది థ్రెడ్ ఇండియా కంపెనీ. చాలా బెస్ట్ కంపెనీ థ్రెడ్స్ మనం వాడటం జరుగుతుంది.
ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఫ్యాబ్రిక్స్ చూపిస్తే ఇది ఫ్యాబ్రిక్, దిస్ ఇస్ ఫ్యాబ్రిక్. ఇది థ్రెడ్ ఇండియా కంపెనీ, మనం థ్రెడ్స్ యూజ్ చేస్తాం. ఎక్కడ కూడా క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కావు మనం. అండ్ ఇది ఫ్యాబ్రిక్, ఇది పోలార్ ఫ్లీస్ ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని. ఇది ఆల్మోస్ట్ వులన్ టైప్లో ఉంటుంది. వింటర్ సీజన్లో చాలా చాలా మంచి కంఫర్టబుల్గా ఉంటుంది కస్టమర్స్కి. ఈ ఫ్యాబ్రిక్ ఎస్పెషల్లీ యూజ్డ్ ఇన్ వెరీ కోల్డ్ కంట్రీస్ లైక్ యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, యుఎస్. బాగా కోల్డ్ ఎక్కడైతే ప్లేసెస్ బాగుంటుందో అక్కడ బాగా యూజ్ చేయడం. వామ్ టచ్, ఎగ్జాక్ట్లీ వామ్ టచ్ అనేది ఉంటుంది. ఇది దీంట్లో ఈ ఫ్యాబ్రిక్ మనం ఎస్పెషల్లీ యూజ్ చేసేది సాఫ్ట్, సూపర్ సాఫ్ట్ పీల్ ఫోమ్ అంటారు దీన్ని. పీల్ ఫోమ్ యూజ్ చేస్తూ నాన్ అవెన్ క్లాత్ వేసి అక్కడ క్విల్టింగ్ చేయడం జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ ఫ్యాబ్రిక్స్ కూడా చూస్తే ఇది మన కాంఫీ బ్రాండ్ది ఇది ఫ్యాబ్రిక్, క్విల్టింగ్ అవుతుంది, కాంఫీ బ్రాండ్ది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సో ఎవరికి ఎలాంటి కన్వీనియంట్ అంటే డిఫరెంట్ ఆల్మోస్ట్ ఒక 20 వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. మన దగ్గర 26 మోడల్స్ ఉన్నాయి మన కేటగిరీలో మ్యాట్రస్. సో ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క టైటం, లేదంటే కస్టమర్ చాయిస్. సార్ మాకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చింది. ఎందుకు ఫ్యాబ్రిక్ నచ్చింది? బికాస్ ఆఫ్ వాళ్ళ ఇంట్లో డెకరం, ఇంట్లో ఇంటీరియర్స్ బట్టి మాకు బ్లూ కలర్ కావాలి, బ్రౌన్ కావాలి, లైట్ కలర్ కావాలి, డార్క్ కలర్, దాన్ని బట్టి కస్టమైజ్డ్ ఫ్యాబ్రిక్, కస్టమైజ్ సైజెస్, కస్టమైజ్ కంఫర్ట్, కస్టమైజ్డ్ ఫ్యాబ్రిక్ అలాంగ్ విత్ డిజైన్స్ అన్నీ చేయడం జరుగుతుంది. చూడండి లైట్ కలర్స్ అన్నీ 280, 320 GSM ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తాం. విత్ రెప్యూటెడ్ మిల్స్ నుంచి ఏదైతే తయారు చేస్తారో అక్కడి నుంచి మనం తీసుకురావడం జరుగుతుంది. టాప్ బ్రాండ్స్, రెప్యూటెడ్ బ్రాండ్స్ ఎక్కడైతే మనం ఫ్యాబ్రిక్ తీసుకొస్తారో సేమ్ అదే ఫ్యాబ్రిక్ మనం కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్ మనకు బెడ్ మీద కనిపించేది. ఇది కూడా మన రూమ్ కి తగ్గట్టు కస్టమైజ్ తీసుకోవచ్చు, కలర్ తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది లుక్ చాలా ఇంపార్టెంట్. ప్లస్ అది ఎక్కువ కంఫర్ట్ ఇచ్చేది ఫ్యాబ్రిక్. ఫోమ్స్తో పాటు ఫ్యాబ్రిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నిట్టెడ్ ఫ్యాబ్రిక్ అంటారు. అట్లా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. జకార్డ్ ఫ్యాబ్రిక్, సాటిన్ ఫ్యాబ్రిక్, డిఫరెంట్. మళ్ళీ హోటల్స్కి వేరే ఫ్యాబ్రిక్, ఎఫ్ఆర్ ఫ్యాబ్రిక్ అంటారు, అంటే ఫైర్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ హోటల్స్, హాస్టల్స్కి వేరే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో మీరు బల్క్ లో కూడా ఆర్డర్స్ తీసుకుంటారు ఇప్పుడు హోటల్స్ కి గాని? yes తీసుకుంటాం అండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్, నెక్స్ట్ బ్రౌన్, నెక్స్ట్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్. సో ఎలాంటి కలర్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి కస్టమైజ్డ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నారు క్విల్టింగ్ మిషన్. ఇది దీంట్లో బ్యాక్ సైడ్ మీకు టోటల్గా 100 థ్రెడ్స్ కనెక్టింగ్ ఉంటుంది అంతా. ఇక్కడ కూడా మీరు చూస్తే ఇంత స్టాక్ మెయింటైన్ చేస్తాం బికాస్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్కి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. ఇంత స్టాక్ మెయింటైన్ చేయడానికి కారణం ఏంటంటే కస్టమర్కి బెస్ట్ మ్యాట్రస్ విత్ ఆయనకి నచ్చిన కలర్స్, దగ్గరలో ఉన్న కలర్స్ అండ్ బెస్ట్ కంఫర్ట్ ఇవ్వాలని చెప్పి మనం ఇన్ని ఫ్యాబ్రిక్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. కస్టమర్ కూడా చూపించడం జరుగుతుంది విత్ డిఫరెంట్ బార్డర్స్ ఆల్సో. ఇప్పుడు ఇదంతా చూసారా, ఇది 300 GSM బార్డర్. ఇది ఇంత కాస్ట్లీ, ఇంత ఎక్కువ GSM ఎందుకు యూజ్ చేస్తాం అంటే అది మనకి లుక్ వైజ్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే మ్యాట్రస్ ఫ్యాబ్రిక్ ఒకటి టాప్ అండ్ బాటమ్ ఒకటి ఉంటే బార్డర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లుక్ వైజ్ కానీ ఫీల్ వైజ్ ఇన్లైటింగ్ అంటే కస్టమర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంతా కస్టమర్ వచ్చి నైట్ పడుకున్నప్పుడు ఒక మంచి మ్యాట్రస్ మీద పడుకున్నాం, ఆయనకి నచ్చిన కలర్, నచ్చిన కంఫర్ట్ మ్యాట్రస్ మీద పడుకున్నాం అనే సాటిస్ఫాక్షన్ 100% కావాలి. కరెక్ట్. మనం ఎట్లయితే మంచి ఫుడ్ తింటామో, నచ్చిన ఫుడ్, డెఫినెట్గా ఎవ్రీ డే స్లీప్ అనేది ఇంపార్టెంట్. కస్టమర్ కూడా రిలాక్సేషన్ ఎప్పుడు వస్తుందంటే కరెక్ట్ కంఫర్టబుల్ మ్యాట్రెస్ ని చూస్ చేసుకున్నప్పుడు, నచ్చిన మ్యాట్రెస్, నచ్చిన ఫ్యాబ్రిక్, నచ్చిన కంఫర్ట్ తో ఉన్న మ్యాట్రెస్ డెఫినెట్ గా లైక్ చేస్తారు. కరెక్ట్. సో మీరు 100 థ్రెడ్స్ కనెక్ట్ చేస్తారు అన్నారు కదా ఇక్కడ. ఒకసారి మీరు చూడొచ్చండి. ఓకే, ఆ కింద ఉన్నవన్నీ కూడా థ్రెడ్స్, కోన్స్. ఎన్ని కోన్స్ అంటే థ్రెడ్ కోన్స్. వి యూజ్ ఓన్లీ థ్రెడ్ ఇండియా బ్రాండ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది లోకల్ బ్రాండ్ లేకపోతే ఇంకోటి యూజ్ చేయం. ఎందుకంటే బేసికలీ మనకి క్వాలిటీ ఇంపార్టెంట్. అవును, చిన్న దారం నుంచి కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీరు చూస్తారు. సో మొత్తం థ్రెడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్రాండ్స్ ఉన్నాయండి. సో ఈ మెషిన్ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఇదంతా చైనా ఇంపోర్టెడ్ అండి. ఓకే. సో ఎందుకంటే అక్కడే మనకి మంచి టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ విత్ లేటెస్ట్ క్విల్టింగ్ డిజైన్స్ తో కూడిన మిషన్స్ ఉన్నది.
సో అక్కడ నుంచి మనం డిఫరెంట్ టెక్నాలజీ యూజ్ చేసి డిఫరెంట్ వేరియంట్ డిజైన్స్ లేటెస్ట్ వేలో లేటెస్ట్ వేరియంట్స్, లేటెస్ట్ డిజైన్స్, లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న మిషన్ తీసుకురావడం జరిగింది. విచ్ విల్ గివ్ డిఫరెంట్ షేప్స్, ఫాస్ట్గా నెంబర్ ఆఫ్ మీటర్స్ క్విల్టింగ్ జరిగేది ఈ మిషన్ అన్నమాట. ఫాస్టెస్ట్ క్విల్టింగ్ మిషన్ అన్నమాట ఇది, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ క్విల్టింగ్ మిషన్. సో అందుకే మీ డిస్పాచ్ కూడా విత్ ఇన్ డేస్ ఫాస్ట్ గా విత్ ఇన్ అవర్స్ అండ్ విత్ ఇన్ డేస్ లో వెరీ ఫాస్ట్ గా మనం చేయడం జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ ఎమర్జెన్సీ, ఈవెన్ వి మేక్ మ్యాట్రెస్ ఇన్ 4 to 5 hours టైమ్ లో డ్యూరేషన్ లో చేయడం జరుగుతుంది. ఇది ఈ ఫ్యాబ్రిక్ ఎఫ్ఆర్ ఫ్యాబ్రిక్ అంటారు, ఫైర్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్. అంటే ఇది హోటల్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకు హోటల్స్లో యూజ్ చేస్తారంటే ఎస్పెషలీ ఇఫ్ యూ సీ 3 star ప్రాపర్టీ, 4 star, 5 star ప్రాపర్టీ ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఈవెన్ గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు రూమ్ ఉంటే అప్పుడు బై మిస్టేక్ స్మోక్ కానీ యాష్ కానీ ఏదైనా పడినప్పుడు డెఫినెట్గా ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్యాబ్రిక్ అండ్ మ్యాట్రస్ అండ్ రూమ్ ఫ్రమ్ ఫైర్. అందుకే ఫైర్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్ అంటారు దీన్ని. ఇస్ వెరీ యూజ్డ్ ఇన్ హోటల్స్ ఓన్లీ. అండ్ హాస్టల్స్ కి వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. హాస్టల్స్ వాడే ఫ్యాబ్రిక్ వేరే ఉంటుంది. అవి కూడా చూద్దాం ఒకసారి. మెమరీ పిల్లో. ఓకే, ఎందుకు ఆ పేరు వచ్చిందంటే మెమరీ అంటే అది ఇది డిఫరెంట్ ఇంప్రెసివ్ ఫామ్ అంటారు. మెమరీ ఫామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది. అంటే కొంతమంది ఏంటంటే ఒక్కసారి హెడ్ వెయిట్ పడగానే దాని వరకు లోపలికి వెళ్తుంది, మిగతా సైడ్స్ అంతా ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండదు, లోపలికి పోదు. అది ఇంప్రెసివ్ ఫామ్ అంటారు. అంటే పార్ట్నర్ డిస్టర్బెన్స్ కూడా అట్లా సైడ్ కానీ మనకి ఏం ఉండదు అన్నమాట మెమరీ ఫామ్. ఓకే, సో మొత్తం ఇప్పుడు పిల్లోస్ లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? ఆల్మోస్ట్ ఒక 10 వెరైటీస్ ఉంటాయి పిల్లోస్. ఓకే, కమింగ్ టు ఫోమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దెన్ కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, లాటెక్స్. వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే ఇప్పుడు అంతా మార్కెట్ లో ట్రెండింగ్ నడిచేది లాటెక్స్. ఈ మధ్య కొన్ని వీడియోస్ చూస్తున్నాం, ఇలాంటి పరుపు మీద పెట్టాక గుడ్డు పెట్టినా పడుకున్నా కూడా పగలదు అని. అవన్నీ నిజమేనా? అంటే అవన్నీ చీప్ ట్రిక్స్, చీప్ యాక్టివిటీస్. అది ఏంటంటే వాళ్ళు ఏం చెప్పడానికి ట్రై చేస్తారంటే పార్ట్నర్ డిస్టర్బెన్స్ ఉండదు అది చెప్పాలి తప్ప ఈ ఎగ్ పెడతాం, వాటర్ బాటిల్ పెడతాం, గ్లాస్ పెడతాం అని అవన్నీ కాదు. అవన్నీ ఏదో నాట్ రిక్వైర్డ్. ఏంటంటే పార్ట్నర్ డిస్టర్బెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ లాటెక్స్ మ్యాటర్స్ అనేది లోపల వెళ్ళకుండా ఇది డిఫరెంట్ గా మెటీరియల్ పల్ప్, లాటెక్స్ పల్ప్ మిల్క్ తోటి తయారు చేయడం జరిగింది. దీంట్లో 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి థాయిలాండ్, మేడ్ ఇన్ థాయిలాండ్. మేడ్ ఇన్ థాయిలాండ్, మేడ్ ఇన్ థాయిలాండ్. ఇది కూడా థాయిలాండ్. దీంట్లో థాయిలాండ్లో 2 వెరైటీస్. ఒకటి చార్కోల్ వెరైటీ, ఇంకొకటి రెగ్యులర్ వెరైటీ. దీంట్లో ఏంటంటే పిన్ కోర్ ఉంటుంది. మెయిన్ ఫీచర్ ఏంటంటే పిన్ కోర్. ఇది 7 zone లేయర్ ఉంటుంది. ఈ పిన్ కోర్ కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. బేసికలీ ఎందుకు డిఫరెంట్ సైజెస్ ఉంటాయంటే మెయిన్ ఏంటంటే ఎయిర్ ఫ్లో ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ ప్లస్ కంఫర్ట్నెస్ కోసం ఈ డిజైన్ చేయడం జరిగింది. అంటే ఈ హోల్స్ కూడా అంటే మధ్యలో స్మాల్ హోల్స్ ఉన్నాయి, లాస్ట్ లో లార్జ్ హోల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా బ్లడ్ ఫ్లో తగ్గట్టు డిజైన్ అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్, ఎయిర్ ఫ్లో అవడానికి ప్లస్ కంఫర్ట్నెస్ ఎక్కువ ఉండడానికి ఈ సర్క్యులేషన్, ఈ డిజైన్ అనేది ఇది యూరోప్ డిజైన్ అంటారు, యూరోపియన్ డిజైన్. ఈ యూరోపియన్ డిజైన్ చేయడం బేసికల్ ఏంటంటే కంఫర్ట్నెస్, మోర్ కంఫర్ట్నెస్, బాడీ కంఫర్ట్నెస్. ఇంకోటి ఏంటంటే ఇది బాడీ షేప్ తీసుకుంటుంది ప్లస్ పార్ట్నర్ డిస్టర్బెన్స్ ఉండదు. అందుకే కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఎగ్ పెట్టడం, డిస్టర్బెన్స్ ఉండదు, జంప్ చేసినప్పుడు వాటర్ బాటిల్, వాటర్ గ్లాస్ పెట్టడం, షేక్ అవ్వదు, మూవ్మెంట్ అవ్వదు. సింపుల్ గా ఏంటంటే పార్ట్నర్ డిస్టర్బెన్స్ ఉండదు. అంటే పక్కన పడుకున్న వాళ్ళకి మన అటు ఇటు కదిలినా కూడా మూమెంట్స్, ఫ్రంట్ బ్యాక్ మూమెంట్స్ అయినా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. సో దట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ అండ్ మెయిన్ బెనిఫిట్ ఆఫ్ లాటెక్స్. ప్లస్ ఇది 1/2 inch పడుకున్నప్పుడు 1/2 inch వరకు వెళ్తుంది, బియాండ్ దట్ వెళ్ళదు. ఎందుకంటే బేసిక్ దీంట్లో ఉన్న మెటీరియల్ అంతా రబ్బరిష్ మెటీరియల్, లాటెక్స్ ఉంటుంది దీంట్లో. ఆ లాటెక్స్ ఫీచర్ ఏంటంటే బాడీ కిందకి వెళ్ళకుండా, బౌన్స్ అవ్వకుండా అది మెయిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ఎ రీజన్ మెయిన్ ఏజ్డ్ వాళ్ళకి, బ్యాక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి, బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి
చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ ఎవరైతే నిజంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఉంటే బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ ఫ్లోస్ కరెక్ట్ కావాలి అంటే ఇట్లా లాటెక్స్ మ్యాట్రెస్ చూస్ చేసుకోవచ్చు. కమింగ్ టు దిస్ మెమరీ ఫోమ్. మెమరీ ఫోమ్ ఏంటంటే ఇది ఇంప్రెసివ్ ఫోమ్. ఏంటంటే బేసికలీ బాడీ మనకు మంచి కంఫర్ట్ కావాలి, మంచి బౌన్సీగా, మంచి కిందకే సాఫ్ట్నెస్ బాగుండాలంటే డెఫినెట్ గా మెమరీ ఫోమ్ ఇస్ ద బెస్ట్. ఆల్సో కాల్డ్ యాజ్ ఇంప్రెసివ్ ఫోమ్. అంటే ఇంప్రెసివ్ ఫోమ్ అంటే ఒక హ్యాండ్ మనం పెట్టినప్పుడు హ్యాండ్ ఇంప్రెషన్ వస్తుంది, ప్లస్ బౌన్స్ అంత బ్యాక్ అయిపోతుంది ఫోమ్. అసలు విత్ ఇన్ సెకండ్స్ లో బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఆ ఫీల్ కూడా, టచ్ ఫీల్ కూడా అమేజింగ్ ఉంది యాక్చువల్లీ. ఆ బౌన్సీనెస్ అంతా కూడా ఇంప్రెసివ్ ఫోమ్. మీరు ఎలా కూర్చుంటే అంత పొజిషన్ లో అది బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. yes coming to this blocks, అంటే ఇది బ్లాక్స్ తయారు చేస్తారు. ఈ బ్లాక్స్ తయారు చేయడం ఏంటంటే బేసికలీ మనకి కస్టమర్కి కావాల్సిన ఏదైతే కంఫర్ట్ సెలెక్ట్ చేసుకున్నామో దాని ప్రకారం మనం ఇది లేయర్స్ వేస్తాం. ఫర్ రీబాండ్, పీ ఫోమ్ అండ్ సూపర్ సాఫ్ట్. ఇది ఒక మోడల్ అనమాట. మన దగ్గర బ్లిస్ మోడల్ అంటారు, విచ్ ఇస్ 4 years వారంటీ. ఇది ఒక కస్టమర్ ఎవరైతే కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటారో మోడల్స్ దాని ప్రకారం కాంబినేషన్ వేసి చేయడం జరుగుతుంది. ఎన్ని డెన్సిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. థిక్నెస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని 2 inches ఫోమ్స్ ఎన్ని, ప్లస్ డెన్సిటీ 32 డెన్సిటీ సూపర్ సాఫ్ట్, 32 డెన్సిటీ ప్యూ ఫోమ్ అండ్ రిబాండ్ 90 డెన్సిటీ. 90 or 100 డెన్సిటీ డిపెండ్స్ అపాన్ మోడల్ బట్టి మన ఇచ్చే వారంటీ బట్టి మనం యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ గమ్ కూడా వచ్చేసరికి చాలా బ్రాండెడ్ గమ్ యూజ్ చేస్తాం, గుజరాత్ నుంచి వస్తుంది. ఇక్కడ కూడా ఎందుకంటే మనకి గమ్మింగ్ అనేది మ్యాట్రస్లో స్టిక్ చేసినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని ప్రకారం మనం ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఒక్కసారి తీసుకుంటే గ్యారంటీ వారంటీ ఎట్లుంటది డెఫినెట్గా చాలా మీన్ వి కేర్ టు ద బెస్ట్. అంటే కస్టమర్ ఇబ్బందులు లేకుండా, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా మనం బెస్ట్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఎక్స్పీరియన్స్ జోన్. లైవ్ ఎక్స్పీరియన్స్. కస్టమర్ రాగానే వాళ్ళకి ఏ ఫోమ్స్ కావాలి, వాళ్ళకి ఏ ఫార్ములాలో బాడీ సెట్ అవుతుంది, ఏ ఫోమ్స్ వేస్తే కాంబినేషన్ వేస్తే వాళ్ళకి నీట్గా అంటే వాళ్ళకి బాడీ అడాప్టబిలిటీ ఉంటుంది అనేది వెరీ ఇంపార్టెంట్. సో దాని ప్రకారం మనం ఇక్కడ ఫోమ్స్ వేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ఒకసారి పడుకొని కూడా ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. వాళ్ళు చూసుకుంటారు. చూసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి బాగుంది, కంఫర్టబుల్గా ఉంది, దేర్ ఇస్ నో ఇష్యూ అనుకుంటే డెఫినెట్గా విల్ గో విత్ దట్ ఫార్ములా. సో మొత్తం 26 ఫార్ములాస్ అకార్డింగ్ టు వాళ్ళ సూటబిలిటీ బట్టి ఇట్లా వేస్ట్ చూపిస్తాం కస్టమర్కి. దెన్ వాళ్ళు డిసైడ్ చేసుకొని చేస్తాం. ఇది ఎక్స్పీరియన్స్ జోన్ అంటారు. దీంట్లో ఫార్ములా 1, ఫార్ములా 2, ఫార్ములా 3 మీకు ఎట్లా కావాలో, మీకు సెట్ అయ్యే బాడీ సెట్ అయ్యే వరకు, కంఫర్టబిలిటీ వచ్చే వరకు అట్లా కాంబినేషన్ కాన్ఫిగరేషన్ మారుస్తూ ఉంటాం. ఇప్పుడు ఇది వచ్చేసి ఆర్థోపెడిక్స్ కదా. ఇస్ ఆర్థోపెడిక్స్, కంప్లీట్ ఆర్థోపెడిక్. దీంట్లో ఉన్నది రిబాండ్, పియూ ఫోమ్ అండ్ లాటెక్స్, న్యాచురల్ థాయిలాండ్ లాటెక్స్, ఈ కాంబినేషన్. సో దీని ప్రకారం చూపిస్తాం కస్టమర్స్కి. ఇది కాలేదు, సూట్ కాలేదు అనుకుంటే వేరే మోడల్ అగైన్ చూపిస్తాను. కమింగ్ టు స్టిచ్చింగ్ అండి. నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ స్టిచ్చింగ్. సో నెక్స్ట్ ఇది ఫైనల్ స్టెప్ అంటారా? యా, బ్లాక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది స్టిచ్చింగ్. ఇది టేపేజ్ మెషిన్లో స్టిచ్చింగ్ జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు చూస్తూ ఉంటారు, ఈ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ విత్ 280 GSM. ఈ బార్డర్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ ప్లస్ టేప్ కూడా, ఈ రిబ్బన్ అంటారు దీన్ని, టేప్ ఆర్ రిబ్బన్. ఇది కూడా చూస్తే మీరు నైలాన్ విత్ వెరీ గుడ్ GSM అండ్ కాంబినేషన్, డిఫరెంట్ కాంబినేషన్తో డిజైనింగ్ చేసి చేయడం జరుగుతుంది. కలర్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ కూడా ఇదే అన్నారా మీరు లాస్ట్ టైం లేబులింగ్? లేబులింగ్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాండ్ మోడల్, ఇది 2 years వారంటీ. ఏంటంటే మ్యాట్రస్ ఎన్ని ఇయర్స్ కస్టమర్ వాడతారు, డెఫినెట్గా ఇది కూడా అట్లా ఉంటుంది. స్టిచ్ చేసి పెడుతున్నాం అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్ కస్టమర్కి. ఈవెన్ వారంటీ కార్డు, బిల్లు ఏం పోయినా కూడా డెఫినెట్గా ఇదైతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది ఇంకొకటి టేపేజ్ మిషన్, సెకండ్ టేపేజ్ మిషన్. నెక్స్ట్ వచ్చేది మనకి ఇక్కడ ఈ మధ్య సోఫా కమ్ బెడ్. చాలా ట్రెండింగ్, ఎందుకంటే ఇది లైట్ వెయిట్ ప్లస్ ఎక్కడికైనా మనం క్యారీ చేసుకోవచ్చు. హాల్ నుంచి బెడ్రూమ్, బెడ్రూమ్ నుంచి బాల్కనీ, ఎక్కడికైనా ఈజీగా ఇద్దరు మనుషులు క్యారీ చేసుకోవచ్చు. చూడండి
ఓకే. ఎస్, మీరు చూస్తే ఇక్కడ సోఫా కమ్ బెడ్, ఓన్లీ ఫోమ్ తో తయారు చేస్తుంది అనమాట సోఫా కమ్ బెడ్. ఇది బెడ్ కమ్ సోఫా 2 in 1 మన పర్పస్ గా యూజ్ చేయడం చాలా ట్రెండ్ అవుతుంది ఇది అయితే. లైక్ రెసిడెన్స్ లో 1 BHK 2 BHK ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్ గా ఇది మల్టీపర్పస్ ప్రోడక్ట్, ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. ఓన్లీ ఫోమ్ ఉంటుంది, దీంట్లో వుడ్ ఏ ఉండదండి. అగైన్ వుడ్ వచ్చి మన టచ్ వుడ్ లో వస్తుంది, ఇది ఓన్లీ ఫోమ్ మెటీరియల్ అన్నమాట. ఫోమ్ తో ఉన్న సోఫా. సోఫా ఇవన్నీ వచ్చేసరికి టోటల్ గా క్విల్టింగ్, అంటే ఫ్యాబ్రిక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్విల్టింగ్ చేశాక ఎన్ని ఇట్లా మనం స్టోర్ చేసుకుంటాం. కస్టమర్ రాగానే ఫ్యాబ్రిక్స్ చూపించి వాళ్ళకి ఏ ఫ్యాబ్రిక్ కావాలో దాని ప్రకారం సెలెక్ట్ చేసుకుంటాం. సో క్విల్టింగ్ అయిపోయినాక వేరియస్ డిజైన్స్, అంటే బెడ్ టాపర్ ఏది ఉండాలి అనేది, బెడ్ టాప్ ఏదైతే ఫ్యాబ్రిక్ దాని డిజైన్ దాని ప్రకారం మనం ఇక్కడ అన్ని స్టోర్ చేయడం జరుగుతుంది. కస్టమర్ రాగానే చూపించి స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో అసలు ఈ యూనిట్ కోసం మాత్రం క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా అర్థమవుతుంది కాబట్టి మనం క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకుంటే మన నమ్మకంతో మ్యాట్రెస్ పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మొత్తం మ్యాట్రెసెస్ లో ఇంకా ఈ పిల్లోస్ ఇవన్నీ కూడా స్లీపింగ్ యాక్సెసరీస్ లో మీరు చూసారు. ఇంకా కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి, ఒక డిఫరెంట్ ఇన్నోవేటివ్ టెక్నాలజికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అది చూపిస్తాను మీకు నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది క్రాస్ సెక్షన్స్ అంటారు, ఆర్ మినియేచర్స్ అంటారు దీన్ని. ఇదేంటంటే ఒక చిన్న మినీ మ్యాట్రస్ లాగా. ఇప్పుడు కస్టమర్ షోరూమ్స్ లో మనం డిస్ప్లే చేస్తాం, ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు పెద్ద షీట్లో చూపిస్తాం, బట్ షోరూమ్ వచ్చేసరికి ఇక్కడ మనం ఇట్లా తయారు చేసి షోరూమ్ లో డిస్ప్లే పెడతాం. అంటే దీంట్లో ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది, ఎంత డెన్సిటీ ఉంటుంది, ఎంత థిక్నెస్ ఉంటుంది, ప్లస్ ఇట్లా అని మనం చూపించడం జరుగుతుంది కస్టమర్ కి. వాళ్ళు చూసుకొని ఫీల్ చూసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్. ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు మినియేచర్ కిట్ క్యారీ చేస్తారు కదా, దాంట్లో కూడా ఇది వస్తుంది అన్నమాట. సో ఏది కావాలి అనేది ఇంట్లో ఉండి కూడా చూస్ చేసుకోవచ్చు, వాళ్ళు చూసుకొని డిసైడ్ చేసుకోవచ్చు. అట్ డోర్ సర్వీస్, yes, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ స్పెషాలిటీ అండి. ఎస్, కమింగ్ టు అదర్ యాక్సెసరీస్ వచ్చేసరికి ఇది కంఫర్టర్ అండి, ఎస్పెషలీ యూజ్డ్ ఇన్ వింటర్ సీజన్, రైనీ సీజన్స్. దిస్ ఈస్ కంఫర్టర్. అండ్ దీంట్లో ఇది ప్లెయిన్ కలర్, అండ్ ఇది ప్రింటెడ్ డిజైనర్ కంఫర్టర్ ఇది. నెక్స్ట్ కమింగ్ టు ఇది స్లిమ్ మ్యాట్రస్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇన్నోవేటివ్. ఏంటంటే దీంట్లో ఇది 2 inches స్లిమ్ మ్యాట్రస్. దీంట్లో వాడేది మనం వ్యాడింగ్ అంటాం, వ్యాడింగ్ 500 GSM వ్యాడింగ్ యూజ్ చేస్తాం దీంట్లో. ప్లస్ లోపల పీల్ ఫోమ్ వాడతాం. మేజర్ పర్పస్ ఇదేంటంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రతి ఇంటికి గెస్ట్లు వస్తారు, రిలేటివ్స్ వస్తారు, వచ్చినప్పుడు ఏంటంటే అందరికి మ్యాట్రస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 bedrooms అంటే 2 cots 2 మ్యాట్రస్ ఉంటాయి. అడిషనల్ గా చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇది డెఫినెట్ గా ఒక స్లిమ్ మ్యాట్రస్ అంటారు దీన్ని. ఇది కింద వేసి పైన బెడ్షీట్ వేసి ఒక పిల్లు వేస్తే ఒక స్లిమ్ మ్యాట్రస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే నో డౌట్ ఇది గ్రౌండ్ మీద వేసినప్పుడు ఇమీడియట్గా మీకు ఆ ఫీలింగ్ రాదు, గ్రౌండ్ మీద పడుకున్న ఫీలింగ్ రాదు. ఇది అందుకే 2 inches వ్యాడింగ్ యూజ్ చేస్తాం. లోపల ఏంటంటే బాడీ సస్టైన్ చేస్తుంది, బాడీ డైరెక్ట్గా గ్రౌండ్కి టచ్ అవ్వకుండా కొంచెం వెయిట్ తోటి ఉంటుంది అనమాట. అందుకే వ్యాడింగ్ లోపల యూజ్ చేస్తాం. ప్లస్ వ్యాడింగ్ పీల్ ఫోమ్ ఉంటుంది, ప్లస్ ఒక నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తూ ఇది మంచి ఒక సాటిన్ ఫ్యాబ్రిక్, ఇది కాటన్ సాటిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయడం జరుగుతుంది దీంట్లో. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫోల్డింగ్ మ్యాట్రస్. ఇది ఒక మ్యాట్రస్ అంటే 3 folds. ఓకే, ఇట్లా 3 folds. ఇది 3 folds ఇట్లా ఫోల్డ్ చేస్తే సింగిల్ మ్యాట్రస్ అయిపోతుంది. ఇది కూడా ఏంటంటే ఈజీ టు క్యారీ, ఈజీ టు క్యారీ. ప్లస్ ఎక్కడైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు, బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా మీరు కింద పెట్టుకోవచ్చు వితౌట్ వేస్టింగ్ స్పేస్. ప్లస్ ఇది కూడా ఏంటంటే స్లిమ్ మ్యాట్రస్ ఏంటంటే రోలబుల్, ఇది రోల్ చేసుకోవచ్చు. ఒకటి మీకు రోలింగ్ కూడా చూపిస్తాం, ఒకసారి రోలింగ్ చేసింది చూడొచ్చు మీరు. ఇంకొకటి ఏంటంటే ఇది ఎక్కువ కార్లో పిక్నిక్స్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే పార్టీస్ ఎక్స్కర్షన్ ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఇది క్యారీ చేసుకొని బయట ఒక చిన్న పిక్నిక్ లాగా పెట్టుకొని కూర్చుంటారు. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. ప్లస్ యోగా చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్
మల్టీపర్పస్ స్లిమ్ మ్యాట్రస్ అన్నమాట ఇది. ఇదైతే నిజంగా చాలా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఇది ఎక్కువ హాస్టల్స్ అండ్ ఈవెన్ హోటల్స్ లో కూడా కొంతమంది యూజ్ చేస్తారు. ఎందుకంటే బేసికలీ ఇన్స్టెడ్ ఆఫ్ పెద్ద మ్యాట్రస్ బదులు ఈజీ టు ఫోల్డ్, ఈజీ టు స్టోర్. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 ఫోల్డింగ్ మ్యాట్రస్ అంటారు దీన్ని. అంటే 3 folds అవుతుంది ఈ మ్యాట్రస్. 3 folds లో క్లోజ్ అయిపోతుంది. yes 3 folds లో క్లోజ్ అవుతుంది. yes ఎగ్జాక్ట్. ఇదంతా PU foam తో యూజ్ చేస్తాం. 32 డెన్సిటీ PU foam యూజ్ చేస్తాం. సాటిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాం. ఈ స్లిమ్ మ్యాట్రస్ చూసారా ఆఫ్టర్ ప్యాకింగ్ ఎట్లా షేప్ వచ్చిందో. సో ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. మీరు బైక్ మీద క్యారీ చేయొచ్చు, కార్ లో క్యారీ చేసుకోవచ్చు, ఎక్కడైనా మీరు క్యారీ చేసుకోవచ్చు. ఈ బైక్ లో కూడా మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే. సో అంటే స్లీపింగ్ యాక్సెసరీస్ లో కూడా ఎన్ని ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. సో అన్ని వెరైటీస్ కూడా మనం చేయడం జరుగుతుంది. ప్లస్ కస్టమర్ కి ఒక అందుబాటులో ఒక మంచి ప్రైస్ కంఫర్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్. సో మీ ఫర్దర్ ప్లాన్స్ ఏమున్నాయండి ఇంకా ఈ కంఫీ మ్యాట్రెసెస్ లో? Comfy matters lo, apart from this, we want to bring some new technical products like memory lo manchi cooling, cooling effect, cool gel, different kind of fabrics, plus CNG products antaru, ante which is profile foams unnai. Aa profile foam kuda different shapes toti with different bouncy toti action untundi dantlo. So ayi kuda next innovate cheyadam jarugutundi. అవి కూడా రెడీ చేయడం జరుగుతుంది వెరీ షార్ట్ టైంలో. డెఫినెట్గా అప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఆ ప్రొడక్ట్స్ అన్ని మీకు డెమోన్స్ట్రేట్ చేస్తాం. షూర్ అండి, డెఫినెట్లీ. సో మీరు ఈ కంఫీ మ్యాట్రెసెస్ ఎవరైనా కొనాలి అనుకున్నా, సంప్రదించాలి అంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? మీ కింద ఉన్న స్క్రోలింగ్ నెంబర్కి 9849159427కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఎనీ టైం. అండ్ మా వెబ్సైట్ ఉంటుంది, మా లొకేషన్ ఉంటుంది చర్లపల్లి phase 3. మీరు ఎనీ టైం మీరు రావచ్చు, ఫోన్ చేయొచ్చు. ఫస్ట్ మీరు అడ్వైస్ తీసుకోండి, ఏ మ్యాట్రస్ కొనాలి, ఎందుకు కొనాలి అండ్ రీజన్ అనేది మీకు ఫస్ట్ తెలుసుకొని, తెలియకపోతే మమ్మల్ని అడిగి అడ్వైస్ అడిగి మీరు తెలుసుకోండి. అది చాలా చాలా మంచి. ఎందుకంటే మ్యాట్రస్ అనేది వన్ టైం, ఇది లగ్జరీ అండ్ ఎసెట్. ఇది అంటే రోజుకి కొనే ఐటెం కాదు. ఇది ఒకసారి కొని లైఫ్ టైం రిలాక్స్మెంట్, అంటే ఇయర్స్ ఆఫ్ లైఫ్ లో రిలాక్స్మెంట్ ఉండాలి తప్ప వన్ టైం కాదు. కరెక్ట్. చూస్తే ఇక్కడ మీతో మోడల్స్ ప్లస్ హోటల్కి తయారు చేసిన మోడల్స్. ఇది 12 inches ఒక్కొక్క మ్యాట్రస్. హోటల్కి తయారు చేస్తున్నాం. ఇది ఎఫ్ఆర్ ఫ్యాబ్రిక్. బేసికలీ ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్టుగా ఫైర్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్ ఇది. ఓకే, ఇవన్నీ కూడా హోటల్ పర్పసెస్ బల్క్ లో యూజ్ చేస్తాం. చూసారా వెంటిలేటర్స్, దిస్ ఇస్ వెంటిలేటర్, దిస్ ఇస్ హ్యాండిల్స్, దిస్ హౌ వి మేక్ ద ప్రొడక్ట్. ఈ కాంబినేషన్ ఆఫ్ టేప్స్, డిఫరెంట్ కాంబినేషన్, అంటే చూడగానే ఒక ఎన్లైట్మెంట్ రావాలి, లగ్జరీ ఫీల్ రావాలి, ప్లస్ ఒక మంచి ప్లెజెంట్ స్లీప్ ఉండాలి. సో దట్ ఈస్ ద రీజన్ వీ యూజ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ విత్ డిఫరెంట్ బార్డర్స్. మీకు చూడండి, ఇఫ్ యూ సీ దిస్ బార్డర్, కలర్ కాంబినేషన్, ఆపోజిట్ కాంబినేషన్ ఆఫ్ బార్డర్స్, ఫ్యాబ్రిక్ అని చూస్తే డెఫినెట్ గా మీకు ఇట్ ఈస్ ఓన్లీ ప్లెజెంట్. ఫర్ ప్లెజెంట్ స్లీప్ we are using different kind of fabrics, borders and these tapes. And even if you see the getup of the mattress, this is model Ortho Spine Care, 10 years warranty card, corner cap, this is brand card, center branding. We take lot of precaution in making the mattress and presenting the mattress to the customer and dealers and distributors. So ad kaakunda ఇంకొకటి ఏంటంటే ఈ PVC, దిస్ ఈస్ కాల్డ్ PVC. ఈ కవర్ చేసేది PVC కూడా 8 mm మైక్రాన్ ఆర్ 10 mm మైక్రాన్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ పాన్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉందా? ఎస్, పాన్ ఇండియా డెలివరీ కావాలంటే కస్టమర్కి ఇస్తాం. కస్టమైజ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి కొన్ని షోరూమ్స్ ఉన్నాయి, కాంఫీ మ్యాట్రస్ స్టూడియో అని, అక్కడ కూడా ప్రొడక్ట్స్ డైరెక్ట్ వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే. ఫోమ్స్, ఈ రా ఫోమ్స్ ప్లస్ ఏదైతే మన క్రాస్ సెక్షన్స్ ఉన్నాయి, మినియేచర్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డిఫరెంట్ టైప్స్ అన్ని కూడా చూపిస్తారు లైవ్ లో, ఏమేం కావాలి అని డీటెయిల్ గా ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ తీసుకొని మనకి తగ్గట్టు, మనకి కంఫర్టబుల్ గా ఉన్నట్టు, మనకు కావాల్సింది మనం చూస్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేది ఇది మన బెడ్ కుషనింగ్ అంటారు దీన్ని. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మోడర్న్గా హెడ్ బోర్డు ప్లస్ ఈ 3 సైడ్స్ ఏదైతే ఉంటుందో అంతా ఫ్యాబ్రిక్ అండ్ ఫోమ్తో తయారు చేసిన ఇది బెడ్ కుషనింగ్ అన్నమాట. ఓకే, ఇది లైక్ హెడ్ బోర్డు, ఇది ఎంత 3 సైడ్స్ అంతా కుషనింగ్ వస్తుంది విత్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్. అంటే మన ఓల్డెన్ డేస్లో వుడ్ బాగా కనబడేది, అప్పుడు ఆ వుడ్ ఇష్టం ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్గా ఒక ఇన్నోవేటివ్ ఉండాలని చెప్పి ఇట్లా బెడ్ కుషనింగ్ చేయించుకుంటున్నారు. బ్యాక్ కూడా సపోర్ట్ ఉంటుంది, బ్యాక్ సపోర్ట్, హెడ్ రెస్ట్ అంటారు దాన్ని. అదే సేమ్ ఫ్లో ఇటు మొత్తం 3 సైడ్స్ లో కూడా చేసుకోవచ్చు. ఫోమింగ్ విత్ కుషనింగ్ టైప్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇది వచ్చేసరికి రిక్లైనర్. అంటే మన టచ్ వుడ్ లో మిగతా ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి, బట్ ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇది రిక్లైనర్, సోఫా కమ్ రిక్లైనర్. అండ్ ఇది ఒక సోఫాస్. సో కంఫీ మ్యాట్రెస్ వాళ్ళది ఇంకో బ్రాండ్ వచ్చేసి టచ్ వుడ్ అనమాట. సో టచ్ వుడ్ యూనిట్ లో కూడా వచ్చేసాము. ఒక్కసారి ఈ టచ్ వుడ్ ప్రోడక్ట్స్ గురించి చెప్తారా? ఈ టచ్ వుడ్ బ్రాండ్ లో మనకి సోఫాస్, రిక్లైనర్స్, హెడ్ బోర్డ్స్ అన్ని తయారు చేస్తారండి. ఇప్పుడు వచ్చి చూస్తే మనకి వన్ ఆఫ్ ద లేటెస్ట్ సోఫా మోడల్ ఒక విల్లా కోసం తయారు చేస్తున్నాం. అంటే ఆ విల్లాకి ఈ సోఫా ఒకటే కాదు, వేరే అదర్ సోఫా మోడల్స్ ఉన్నాయి, హోమ్ థియేటర్లో రిక్లైనర్స్ ఉన్నాయి, అన్ని తయారు చేస్తున్నాం. బట్ మన ఇక్కడ ప్రజెంట్ ఇవాళ మార్నింగే తయారైంది మోడల్. ఇది 4 సీటర్ కార్నర్ ప్లస్ 2 సీటర్ విత్ సెంటర్ టేబుల్. ఇది ఒక లెదరైట్ ఫ్యాబ్రిక్తో తయారు చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇది మనం కూర్చుంటే మనకి ఒక సాఫ్ట్ లుక్, సాఫ్ట్ ఫోమ్ కావాలని చెప్పారు కస్టమరు. సో దాని ప్రకారం చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ అంటే ఎవరైనా కస్టమర్కి సోఫా కావాలంటే మనం ఫస్ట్ చేసేది ఏంటంటే మన పర్సన్ వెళ్ళి, మన ఎగ్జిక్యూటివ్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకొని క్యాటలాగ్స్ చూపించి, డిఫరెంట్ క్యాటలాగ్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. అంటే దీంట్లో స్వేడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ లెదరైట్ ఉంటుంది, లెదర్ ఉంటుంది, తర్వాత వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. దీంట్లో క్యాటలాగ్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న మోడలు ప్లస్ ఆ ఫ్యాబ్రిక్ రెండు మనం కంపేర్ చేసుకుని ఒక కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొటేషన్ వాళ్ళ కస్టమర్కి అనుకూలంగా ఉండి వాళ్ళు ఓకే అనుకుంటే కనుక డెఫినెట్గా మనం సోఫా అనేది ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి, ఒక ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మనం మధ్యలో కస్టమర్ని కూడా మనం పిలవడం జరుగుతుంది. ఒక 1 వీక్, ఫర్ ఎగ్జాంపుల్ 15 డేస్ టైం పీరియడ్ అనుకోండి ఒక సోఫా తయారు చేయడానికి. ఒక 1 వీక్ తర్వాత స్ట్రక్చర్ రెడీ అయిన తర్వాత ఈ స్ట్రక్చర్లో మనం వాడే వుడ్ ఏంటంటే హార్డ్ పైన్ వుడ్. హార్డ్ పైన్ వుడ్ ఎందుకు వాడతాం అంటే బికాస్ ఆఫ్ ద టర్మైట్ ఫ్రీ. ఇప్పుడు నార్మల్గా టర్మైట్ అనేది ప్రతి ఇంట్లో కామన్. సో టర్మైట్ ఫ్రీ వుడ్ వాడినప్పుడు ఏమవుతుందంటే చాలా మన సోఫానే కాదు ఓవరాల్ హౌస్ మొత్తం ఇంటీరియర్స్ కానీ వుడ్ వర్క్ కానీ మిగతా డోర్స్ కానీ అన్నీ చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. సో అందుకే దానికోసం చెప్పి హార్డ్ పైన్ వుడ్ వాడడం జరుగుతుంది. ఈ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత టర్మైట్ ఫ్రీ స్ప్రే కూడా కొట్టడం జరుగుతుంది సెకండ్ ప్రికాషనరీగా. సో దట్ ఏంటంటే మనం ఇంకొకసారి 2 టైమ్స్ ప్రికాషనరీ తీసుకుంటే ఖచ్చితంగా మనం కస్టమర్ చెప్పగలుగుతాం ఇట్ విల్ బి టర్మైట్ ఫ్రీ సోఫా ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సో దానివల్ల మీ ఇంట్లో ఐటమ్స్ కానీ వుడ్ కానీ మొత్తాన్ని ప్రొటెక్షన్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ సోఫా మనం వాడే ఫ్యాబ్రిక్స్, తర్వాత మెటల్ ఫ్యాబ్రిక్ వాడతాం. దిస్ ఇస్ మెటల్ ఫ్యాబ్రిక్. దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్స్చర్సు, కలర్సు అన్నీ ఉంటుందండి. షేడ్స్ ఉంటాయి, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇది మెయిన్ ఏంటంటే మెయిన్ టెక్స్చర్. మీరు ఏదైతే మీరు ఫ్యాబ్రిక్ టెక్స్చర్ అనుకుంటారో ఆ టెక్స్చర్ ప్రకారం కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫోమ్. ఆ ఫోమ్ అన్ని సెంచరీ ఫోమ్ వాడతాం. సూపర్ సాఫ్ట్, పియూ ఫోమ్ 32 డెన్సిటీ, హెచ్ఆర్ ఫోమ్ 40 డెన్సిటీ, ఇవన్నీ ఫోమ్స్ వాడడం జరుగుతుంది. అంటే కస్టమర్ కస్టమైజ్డ్ ఎట్లా కంఫర్ట్ కావాలో, లైక్ మ్యాట్రస్లో ఎలా అయితే ఫోమ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోమ్స్ కాంబినేషన్ అడుగుతారో సేమ్ వే మనకి ఇక్కడ కూడా సేమ్ సోఫా కూడా
ఫోమ్స్ అనేది వేయటం Different జరుగుతుంది. layers, డిఫరెంట్ one లేయర్స్ layers. అంటే సూపర్ సాఫ్ట్, పియూ ఫోమ్, హెచ్ఆర్ ఫోమ్, డిఫరెంట్ ఫోమ్స్. అంటే కస్టమర్ కొంతమంది సాఫ్ట్ అడుగుతారు, కొంతమంది సెమీ సాఫ్ట్ అడుగుతారు, కొంతమంది కొంచెం హార్డ్ ఉండాలంటారు. డిపెండ్స్ అపాన్ దేర్ చాయిస్ అండ్ సెలెక్షన్. వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం, వాళ్ళ సూటబిలిటీ ప్రకారం మనం ఫోమ్స్ చేయడం జరుగుతుంది. సో కలర్స్ కానీ కస్టమైజేషన్ అన్ని కూడా యాజ్ పర్ కస్టమర్ ఉంటుందండి. అండ్ ఈవెన్ బడ్జెట్ ఆల్సో ఆల్మోస్ట్ వాళ్ళకి అందుబాటు ధరలో ఉంటుంది. ఎందుకంటే మధ్యలో ఇక్కడ డీలర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, షోరూమ్స్ కానీ ఎక్స్పెన్సెస్ మనకేమి లేవు కాబట్టి డెఫినెట్ గా ఇది కస్టమర్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఉంటుంది. ఎండ్ కస్టమర్ కి డెఫినెట్ గా ఇది ఫేవరబుల్ ప్రైస్ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అని చెప్పొచ్చు మనం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని కస్టమర్లు మాకు సార్ చాలా సాఫ్ట్గా ఉండాలంటారు, అప్పుడు ఫైబర్ వాడతాం, కాంజుగేటెడ్ ఇంపోర్టెడ్ ఫైబర్ వాడతాం. బ్యాక్ సైడ్ కానీ, హెడ్ సైడ్ కానీ, సిట్టింగ్ కానీ, ఎందుకంటే కొంచెం సాఫ్ట్నెస్ ఉండాలి, బాగా కిందకి బౌన్సీగా కనిపించాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ పాకెట్ స్ప్రింగ్ కూడా యూజ్ చేస్తాం ఇక్కడ కింద లేయర్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం వాడే ఎలాస్టిక్ మంచి నవారు పట్టి ఎలాస్టిక్ మంచి డెన్సిటీ జిఎస్ఎం వాడతాం. ఇంకొకటి ఏంటంటే మనం కింద వేసుకునే జనరల్గా అందరూ నాన్ అవెన్ ఫ్యాబ్రిక్ వేస్తారు, మనం యూజ్ చేసేది అంబ్రెల్లా ఫ్యాబ్రిక్. అంబ్రెల్లా ఫ్యాబ్రిక్ ఎందుకంటే అది గట్టిగా మనం ఏదైనా డ్యామేజ్ ఆబ్జెక్ట్ తోటి గుచ్చితే తప్ప నార్మల్గా అయితే చిరగదు. సో దట్ ఈస్ ద రీజన్ మనం అంబ్రెల్లా ఫ్యాబ్రిక్ కింద లేయర్లో లాస్ట్ కవరింగ్ లేయర్లో యూజ్ చేయడం జరుగుతుంది. సో డ్యూరబిలిటీ అనేది ఎప్పుడు కూడా డ్యూరబిలిటీ అనేది బాగుంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్లస్ సేఫ్టీ. అండ్ ఇంకొకటి మనకి ఇంట్లో ర్యాట్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి అవన్నీతో ప్రొటెక్షన్ ఉండాలంటే అంబ్రెల్లా ఫ్యాబ్రిక్ ఇస్ వన్ ఆఫ్ ద బెటర్ అంటే మంచి ప్రొటెక్షన్ వైజ్ గా సేఫ్టీ వైజ్ అండ్ కాస్ట్ పరంగా చూస్తే డెఫినెట్ గా విల్ గివ్ ద బెస్ట్ సపోర్ట్ టు ద కస్టమర్స్. యా ఇక్కడ మీరు చూస్తే ఇంకా మిగతా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మేజర్ మనం కస్టమర్ వాళ్ళకి ఏం మోడల్ కావాలో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మన దగ్గర. మోర్ దెన్ 300 సోఫా మోడల్స్ ఉంటాయి. దీంట్లో సోఫా మేజర్లో ఏముంటుందంటే ఎల్ షేప్, ఇది ఎల్ షేప్ సోఫా, లాంజర్ సోఫా, తర్వాత 3 సీటర్ సోఫా, రిక్లైనర్స్ కూడా ఉంటాయండి. నెక్స్ట్ రిక్లైనర్స్ తో పాటు హెడ్ బోర్డ్స్ చేస్తాం. తర్వాత బెడ్ కుషనింగ్ ఉంటుంది చూసారా, బెడ్ కుషనింగ్ అంటే మీకు ఫ్యాక్టరీలో చూపించాం కదా, వేరే ఫ్యాక్టరీలో ఆ బెడ్ కుషనింగ్ అంటారు. ఇప్పుడు బెడ్ కుషనింగ్ మేజర్ ఏంటంటే హెడ్ బోర్డ్ తో పాటు ఆ 3 సైడ్స్ ఏదైతే మనకి ఎంటైర్ కార్ట్కి వస్తుందో అది మొత్తం అన్ని ఫోమ్ అండ్ ఫ్యాబ్రిక్ తోటి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ తోటి మనం కుషనింగ్ చేయడం జరుగుతుంది. దట్ ఇస్ కాల్డ్ బెడ్ కుషనింగ్ అంటారు దాన్ని. దట్ ఈస్ అది కూడా మనం టేకప్ చేస్తాం. ప్లస్ అది కాకుండా స్మాల్ వర్క్స్ ఏంటంటే విండో కుషనింగ్, విండో కుషన్స్, తర్వాత బ్యాక్ రెస్ట్ కుషన్స్, అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ కుషన్స్ ఈ ప్రోడక్ట్లో ఈ బ్రాండ్లో టచ్వుడ్లో తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి చూస్తే మనకి ఇంకొకటి ఏంటంటే సోఫాకి బేస్ వుడ్ అంటే పైన వుడ్ కాకుండా ఫ్యాబ్రిక్ కాకుండా ఫోమ్ కాకుండా వెరీ ఇంపార్టెంట్ లెగ్స్. ఈ లెగ్స్ అనేది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరట్ నుంచి మనకి లెగ్స్ వస్తుంటాయండి. ఈ లెగ్స్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెగ్స్ ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్, గోల్డ్ కోటెడ్ అండ్ వుడెన్ లెగ్స్, తర్వాత వుడెన్ విత్ గోల్డ్ ప్లేటెడ్, ఎన్ని కైండ్ ఆఫ్ లెగ్స్ ఉంటాయి దీంట్లో. ఇంకొకటి ఏంటంటే మీకు దీంట్లో లెగ్స్లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. 2 ఇంచ్, 3 ఇంచ్, 4 ఇంచ్, 5 ఇంచ్, అంటే ఎవరికి ఎంత హైట్ కావాలి, ఎవరికి మోడల్ ప్రకారం మనం లెగ్స్ కూడా సెలెక్ట్ చేసి కస్టమర్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు వాళ్ళు. ప్లస్ మన దగ్గర డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ లెగ్స్ ఇవన్నీ ఉంటాయండి. సో ప్రతిదీ కూడా కేర్ తీసుకొని క్వాలిటీ ప్రొడక్ట్స్ డెఫినెట్ గా, ఎందుకంటే వీ గివ్ క్వాలిటీ ప్రోడక్ట్ విత్ వెరీ ఎకానమికల్ ప్రైసెస్. అంటే పాకెట్ ఫ్రెండ్లీ అని మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఎనీ కేటగిరీ ఆఫ్ పీపుల్, ఎనీ కేటగిరీ కస్టమర్స్ కానీ డెఫినెట్గా మనకి వాళ్ళకి అందుబాటు ప్రైస్లో మనం ఇవ్వడం జరుగుతుంది. సోఫా వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు, వాళ్ళ కస్టమైజేషన్ తగ్గట్టు, వాళ్ళ కన్వీనియంట్ తగ్గట్టు, వాళ్ళ కంఫర్ట్ తగ్గట్టు టచ్ వుడ్ వాళ్ళు ఇచ్చేస్తారు. ఇంకొకటి ఏంటంటే సోఫా అనేది ప్రతి ఇంటికి అవసరం, ప్రతి ఇంటికి అందం చెప్పాలంటే సోఫానే. సోఫాతోటి మనం స్టేటస్ కానీ లేకపోతే మన ఒక కంఫర్ట్ కానీ మన ఇంట్లో వెల్కమింగ్ కానీ గెస్టులు కానీ ఎవరు వచ్చినా కూడా వెల్కమింగ్ అనేది సోఫా మీదే ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. సో సోఫా అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఇంటికి. కొన్ని విల్లాస్కి అయితే 3 సెట్స్ ఆఫ్ సోఫాస్, 4 సెట్స్ ఆఫ్ సోఫాస్, తర్వాత రిక్లైనర్స్, అన్ని హోమ్ థియేటర్లో రిక్లైనర్స్ అన్ని కూడా ఆప్షన్ ఉంటుంది. సో ఏదైనా కూడా మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? అది కూడా సో బెస్ట్ ప్రైసెస్ లో ఎనీ పిక్చర్ మీరు Pinterest లో కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ ఎక్కడైనా మీరు పిక్చర్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని మాకు చూపిస్తే డెఫినెట్గా సేమ్ అది కాపీ అది సేమ్ మోడల్ ఇమిటేట్ చేసి మనం చేయగలుగుతాం డెఫినెట్గా. ఓకే.
సో ఇప్పటి వరకు అయితే మనం మ్యానుఫ్యాక్చర్ అంతా చూసాం కదా, లైక్ ఎవ్రీ స్టెప్ దగ్గర వాళ్ళ క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. బీట్ థ్రెడ్ కానీ లాటెక్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇంపోర్టెడ్ క్వాలిటీని వాళ్ళు మెయింటైన్ చేస్తూ వచ్చారనమాట. సో ఇప్పుడే మనం చూసినాం మెటీరియల్ అంతా కూడా డిస్పాచ్ అయిపోయింది. సో డిస్పాచ్ అయ్యి వాళ్ళ వేరియస్ స్టోర్స్ దగ్గరికి, అవుట్లెట్స్ దగ్గరికి అది వెళ్ళిపోతుంది అనమాట. సో ఒక్కసారి మనం అవుట్లెట్ కూడా వచ్చేద్దాము. సో నేను రైట్ నా నిజాంపేటలో ఉన్న బృందావన్ కాలనీకి వచ్చేసాను. సో ఇక్కడే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే కంఫీ మ్యాట్రెస్ వాళ్ళ అవుట్లెట్ ఒకటి ఉంది. సో ఇక్కడ సేల్స్ అంతా ఎట్లుంటుంది, కస్టమర్ ప్రిఫరెన్స్ ఎలా ఉంది, ప్రోడక్ట్స్ అంతా ఎలా ఉంటాయి, ఇలాంటి అన్ని విషయాలు డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం గారు, ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో మనతో పాటు గంగాధర్ రాజ్ గారు ఉన్నారు, మార్కెటింగ్ హెడ్ ఆఫ్ కంఫీ మ్యాట్రెస్. వారితో మాట్లాడదాము. సో చెప్పండి, యాక్చువల్గా మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా చూసాము. క్వాలిటీ దగ్గర అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, కస్టమైజేషన్ కానీ కంఫర్టబిలిటీ కానీ. సో ఇప్పుడైతే మొత్తం డిస్పాచ్ అయ్యి మాలంతా ఇక్కడికి వచ్చేసింది. స్టోర్ అంతా ఎలా ఉంటుంది మేడం? ముందుగా ఎన్టీవీ యాజమాన్యానికి మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నాను మా స్టోర్కి ఇచ్చేసినందుకు. సో ఇంకొకటి ఏంటంటే, ప్రజెంట్ ఈ మంత్ అంతా శివరాత్రి జాగరణ చేస్తారు కాబట్టి అందరికీ శివరాత్రి, మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే మా కస్టమర్లు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ మ్యాట్రసెస్ వర్మ ఎంటర్ప్రైజెస్ ద్వారా ఇక్కడ ఈ మార్కెటింగ్ ఈ మ్యాట్రసెస్ అందరికీ కస్టమర్కి ఇక్కడి నుంచి డిస్పాచ్ చేస్తామండి. ఇక్కడి నుంచి ఏ విధంగా డిస్పాచ్ చేస్తా అనేది మీకు ఇప్పుడు వివరంగా మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు దాకా మీరు మన ఫ్యాక్టరీకి వెళ్ళి, చల్లపల్లి యూనిట్కి వెళ్ళి మీరు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంది, మా యూనిట్ ఎలా ఉంది, సో మేము చేసే కన్స్ట్రక్షన్ మ్యాట్రసెస్ ప్లస్ మా క్వాలిటీ అంతా మీకు అంత సౌకర్యంగా మా లక్ష్మీపతి గారు వివరించారు. సో అక్కడి నుంచి ఫ్యాక్టరీకి ప్రొడక్షన్ అంతా జరుగుతుంది కదా, బట్ కస్టమర్కి ఏ విధంగా మనం సప్లై చేస్తాము, ఏ విధంగా సర్వీస్ ఇవ్వగలుగుతాము అనేది ఇక్కడ ఈ స్టోర్లో మీకు మా ద్వారా మీకు తెలియపరుస్తున్నామండి. ఇక్కడ ఈ స్టోర్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, అందరూ చల్లపల్లి వెళ్ళాలంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసం ఇక్కడ నిజాంపేట ఏరంటే ఈ దగ్గర మియాపూరు, ఈ కొండాపూరు, మాదాపూరు, ఇక్కడ దగ్గరుండే తెల్లాపూరు, గోపల్లి, ఈ ఏరియాలు అందరికీ మొత్తం ఇక్కడికి వచ్చి ఈ స్టోర్కి వచ్చి ఇక్కడ మ్యాట్రసెస్ శాంపుల్ చూసుకుని ఎలా ఉన్నాయో చూసుకుని ఇక్కడ అందరూ ఆ ప్రైసెస్ అని తీసుకుని ఇక్కడ బుక్ చేసుకుని, సో ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి ఈ స్టోర్ తెప్పించుకుని ఈ స్టోర్ నుంచి కస్టమర్ ఇంటికి మేము డెలివరీ చేస్తామండి. ఇది ఈ డెలివరీ జరిగే ప్రాసెస్ మీకు ఇక్కడ మీకు తెలియపరిచామండి. సో మొత్తం అన్ని ప్రోడక్ట్స్ కూడా వన్స్ డిస్పాచ్ అయ్యాక మొత్తం ఇక్కడ అన్ని అవైలబుల్ ఉంటాయా? సో కస్టమర్ ప్రిఫరెన్స్ అంతా ఎలా ఉంటుంది? సో కస్టమర్ ప్రిఫరెన్స్ ఎలా ఉంటుందంటే, కస్టమర్కి డిఫరెంట్ కస్టమర్స్ వస్తారు. వాళ్ళు టాప్ టు బాటమ్ అంటే 0 to 100 రూపీస్ మధ్యన వాళ్ళకి కావాలంటే ఇక్కడ వచ్చి వాళ్ళు చూస్ చేసుకుంటారు. వాళ్ళకి సపోజ్ గెస్ట్ బెడ్రూమ్ ఒక రకంగా మ్యాట్రస్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటారు, మాస్టర్ బెడ్రూమ్ ఒకలాగా, పిల్లలకి ఒకలాగా, ప్లస్ ఎల్డర్స్కు అదే వృద్ధులకి ఎలాగా. సో దాని ప్రకారం వాళ్ళు మ్యాట్రసెస్ చూస్ చేసుకుని వాళ్ళ బడ్జెట్లో వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు కస్టమైజ్ చేసుకుని ఇక్కడ బుకింగ్ చేసుకుని వెళ్తారండి. సో దట్ అక్కడి నుంచి వాళ్ళకి నచ్చింది మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళకి ఇంకా మనం నచ్చింది వాళ్ళకి ఇవ్వడం కాదు, వాళ్ళకి నచ్చింది మనం ఇవ్వడమే ఇక్కడ మన ప్రిన్సిపల్. సో వాళ్ళ కంఫర్ట్, వాళ్ళ కస్టమైజేషన్ ఏం కావాలో అది ఇస్తూ ఉంటారు. సో మొత్తంగా అంటే మేము చూసినాము క్వాలిటీ పరంగా అయితే చాలా అమేజింగ్ ఉంది. సో మీరు చెప్పండి, మీ ప్రకారము మీ సక్సెస్ మంత్ర ఏంటి? ఇంత మంచిగా కంఫీ ట్రెండ్ అవ్వడానికి ఏంటి? సో ఇప్పుడు ట్రెండ్ అసలు మ్యాట్రసెస్ అనేది ఒక వర్డ్ ఉంది మీకండి. మీకు ఇప్పుడు ఈ రోజు మీకు చెప్తున్నానండి, మ్యాట్రసెస్ అంటే మ్యాట్ అంటే కింద వేసి పడుకునేది అనమాట. దాని మ్యాట్. ట్రీ అంటే ఒక చెట్టు ఉంటుంది కదా, చెట్టు కింద మనం పడుకుంటే ఎట్లా ఉంటుంది, చల్లదనం ఉంటుంది అనమాట. సో దాని మీద పడుకుంటే మనకి ఒక ప్రశాంతమైన ఉంటుంది. మ్యాట్, ట్రీ ప్లస్ స్ట్రెస్ అంటే ఏంటి, మీకు ఒత్తిడి. సో మీరు కూడా జాబ్ చేస్తారు, అందరూ జాబ్ చేస్తారు, ప్లస్ ఇంకా రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి, బిజినెస్లో ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిడి తగ్గడానికి ఏంటి, మనకి ఎనర్జీ స్లీప్ కావాలి. ఎనర్జీ స్లీప్ కావాలంటే మనం ఆ మ్యాట్రస్ మీద పడుకుంటేనే మనకి ఎనర్జీ స్లీప్ వస్తుందన్నమాట. సో అది మ్యాట్రసెస్ అనే వర్డ్ కి దట్ ఈస్ మీనింగ్. ఎందుకంటే మేము ఎవరికి అంత థాట్ డెప్త్ అర్థం కూడా కాకపోయిండొచ్చు మీరు చెప్పేవారికి. అవునండి. సో ఇది మ్యాట్రసెస్ లో ఉన్న గుణం. సో మ్యాట్రసెస్ అనేది ఏంటంటే 4 డివిజన్స్ కేటగిరీ ఉన్నాయి. ఒకటి క్వైర్ మ్యాట్రస్ ఉన్నాయండి, ఒకటేమో ఫోమ్ మ్యాట్రసెస్, ఒకటేమో ఆర్థోపెడిక్ సిరీస్, ఒకటేమో స్ప్రింగ్ మ్యాట్రసెస్. ఈ 4 మ్యాట్రస్ కేటగిరీ ఎనీ కంపెనీ ఆర్ ఎనీ మ్యానుఫ్యాక్చర్స్ ఈ కేటగిరీలో ఉంటాయండి. అక్కడ
వీటిల్లోనే మన అంత కస్టమర్ చూస్ చేసుకుంటారన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు కాయిర్ మ్యాటర్స్ బాగా ఎక్కువ 90% కాయిర్ మ్యాటర్స్ వాడేవారు. అప్పుడు ఎక్కువ అవైలబిలిటీ అయిపోయి ఉండి ఇప్పుడు అంతా అప్డేట్ అయిపోయిన మోడల్స్ కాబట్టి అందరూ ఇప్పుడు అంతా ఆర్థోపెడిక్ సిరీస్ కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అందరూ ఆఫీస్లో పనిచేసి వచ్చే బ్యాక్ పెయిన్ అని పరుపు ఇప్పుడంతా ఆర్థోపెడిక్ సిరీస్ ఎక్కువ పోతున్నాయి. స్ప్రింగ్ మ్యాటర్స్ కానీ కాయిర్ మ్యాటర్స్ కానీ చాలా చాలా తగ్గిపోయి అనమాట. ఆర్థోపెడిక్ సిరీస్లో ఎక్కువగా పోయేది న్యాచురల్ లాటెక్స్ విత్ రీబాండ్ విత్ హెచ్ఆర్ ఫోమ్. ఈ మూడు కాంబినేషన్లో ఎక్కువ పోతున్నాయి అన్నమాట. న్యాచురల్ లాటెక్స్ థాయిలాండ్ వాడుతున్నారు, ఇండియన్ లాటెక్స్ వాడుతున్నారు. అందులో 100 డెన్సిటీ, 90 డెన్సిటీ, 80 డెన్సిటీ, ఈ డెన్సిటీ ప్రకారం కాస్ట్ వర్కౌట్ బట్టి కస్టమర్ చూస్ చేసుకున్నమాట మెయిన్గా. తర్వాత నాన్ లాటెక్స్ మోడల్స్ మోడల్ సూపర్ సాఫ్ట్, రీబాండ్, హెచ్ఆర్ ఫోమ్. ఈ నాన్ లాటెక్స్ మోడల్లో ఈ 2 మోడల్స్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఎక్కువ రన్నింగ్లో ఉన్నాయి. ఒకటేమో మిడ్ రేంజ్, ఒకటి లగ్జరీ మోడల్స్. ఈ రెండు రేంజ్లో కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ ప్రకారం వాళ్ళకి కూడా రీజనబుల్గా మేము కూడా సప్లై చేస్తున్నాం కస్టమర్కి అండి. ఓకే. సో కంఫీ మ్యాట్రెస్ ఇప్పుడు ఈ అవుట్లెట్ వచ్చేసి నిజాంపేటలో ఉంది. సో మొత్తం ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి? సో మనం ఇంకా ఈ వర్మ ఎంటర్ప్రైజ్ ద్వారా ఈ మ్యాట్రెస్ సప్లై చేస్తాం. అలాగే మనం భద్రాచలం ఒకటండి, ఫస్ట్ తెలంగాణలో ఎల్బీ నగర్లో ఒక ఏరియా ఉందండి, ప్లస్ ఉప్పల్ డిపో దగ్గర ఒకటి ఉందండి, ప్లస్ చెల్లపిల్లాలో యూనిట్ ఉంది. ఇక్కడ హైదరాబాద్ నిజాంపేట బృందావన కాలనీ ఒకటి ఉంది, ప్లస్ భీమవరం ఉందండి, ప్లస్ రాజమండ్రి ఉంది, ప్లస్ గుంటూరు ఒకటి ఉంది. సో ఇలాగ విశాఖపట్నం కూడా ఇలాగ అవుట్లెట్స్ ద్వారా వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి మేము స్టోర్కి వచ్చి చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ కస్టమైజ్ మ్యాటర్స్ వాళ్ళు తీసుకుని వాళ్ళు హ్యాపీగా రిలాక్సేషన్ పొందుతారండి మా ద్వారా. సో ఆన్లైన్ కూడా డోర్ టు డోర్ డెలివరీ చేసేస్తారు. ప్లస్ అలాగే మెజర్మెంట్ కావాలన్నా కూడా మేము ప్రత్యేకంగా వెళ్ళి మెజర్మెంట్ తీసుకుని వాళ్ళకి నచ్చ చెప్పి అక్కడ హైట్ ఎంత 6 ఇంచ్ కావాలా, 8 ఇంచ్ కావాలా, ఏ హైట్లో కావాలి, ఏ విధంగా కావాలి, అలాగే ఫ్యాబ్రిక్ కూడా వాళ్ళు నచ్చిన ఫ్యాబ్రిక్ పెడతామట. వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నాం అందులో ఏది కలర్స్ నచ్చిందిగా వాళ్ళు ఆ ఫ్యాబ్రిక్ కలర్స్ ఆప్షన్ కూడా మేము అందజేస్తాం యాక్చువల్లీ. సో ఫస్ట్ మార్కెటింగ్ ఎలా చేస్తాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొత్త కాన్సెప్ట్ చూపిస్తాను. ఇది చూస్తున్నా కదండి, ఇది ఏంటి 3 ముక్కలాట అంటారు. ప్యాకాట్లో ఉండేది 3 ముక్కలాట. ఇది 3 ఆసులు ఉంటాయి యాక్చువల్లీ, చూసారండి 3 ఆసులు. ఇది చాలా కొంచెం వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ దీనిలో చాలా లాజిక్ ఉంది, చాలా డిప్లొమాటిక్గా ఉందండి. ఇది మీకు ఈరోజు మా కాంపీ మ్యాటర్స్ మేము నేర్చుకున్న నాలెడ్జ్, మేము చేసిన మార్కెటింగ్ ఇవన్నీ కూడా మీకు ఈరోజు మీకు జస్ట్ 2 ఫ్యూ అవర్స్లో కస్టమర్స్ కూడా తెలియజేస్తున్నామండి. సో ఇది అంటే ఏంటంటే ఫస్ట్ అవైలబిలిటీ, అంటే మన దగ్గర స్టాక్ ఉండాలి. స్టాక్ ఉండాలంటే మన దగ్గర రా మెటీరియల్ పెట్టుకోవాలండి. రా మెటీరియల్ అంటే మీన్స్ ఏంటంటే ఐడెంటిటీ వారంటీ కార్డు కాంచి, లేబుల్ కాంచి, సెంటర్ బ్యాండు మొత్తం, ఎంఆర్పి స్టిక్కరు, ప్లస్ క్లాత్, ప్లస్ మళ్ళీ రా మెటీరియల్ ఫోము, అన్ని రకాల సంబంధించి అన్నీ కూడా మనం పెట్టుకోవాలి. ఇది అవైలబిలిటీ. ఈయన అవైలబిలిటీ ఉండాలంటే అన్ని రేంజెస్ మోడల్స్కి దానికి తగ్గట్టుగా ఆ ఫ్యాబ్రిక్, ఆ స్టాకు అన్నీ మెయింటైన్ చేయాలి. దీన్ని మెయింటైన్ చేయాలంటే ఫైనాన్షియల్గా వెరీ స్ట్రెంత్ ఉంటేనే వీళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు. సో అందరిలాగా మేము ఈ ఫ్యాబ్రిక్ కానీ చైనా ఫ్యాబ్రిక్ కానీ లేకపోతే లో క్వాలిటీకి మేము వేయట్లేదు మాట. మేమంతా మంచి జీటీ ఫ్యాబ్రిక్ అని మంచి కంపెనీస్ డైరెక్ట్గా మేము చూసాము. ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ క్వాలిటీ పరంగా అయితే మేడ్ ఇన్ థాయిలాండ్ అని మాకు కూడా అంత పర్ఫెక్ట్ ఉంది. సో అవైలబిలిటీ ప్రకారంగా రా మెటీరియల్స్ పరంగా కంఫీ ఇస్ రైట్ అని చెప్పొచ్చు. రా మెటీరియల్ మెయింటైన్ అనేది ఇట్స్ నాట్ ఏ బిగ్ టాస్క్ యాక్చువల్లీ. ఎందుకంటే దాని రా మెటీరియల్ అన్ని ఎవరు ఏ మోడల్ ఎప్పుడుతో తెలియదు. ఆ మోడల్లో మెయింటైన్ చేయాలి, ఆ ఫ్యాబ్రిక్ అన్నీ కూడా రా మెటీరియల్ ఫోమ్ అన్నీ మెయింటైన్ చేయాలి. సో దిస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అవైలబిలిటీ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ అవైలబిలిటీ తర్వాత వచ్చేసి అఫోర్డబుల్ అంటే మన్నిక. ఇప్పుడు మేము ఏదో తయారు చేసి ఇచ్చేసి అది మన్నిక లేకపోతే కస్టమర్ మేము ఎంత సప్లై చేసినా అది కస్టమర్ రిజెక్ట్ చేశారంటే ఒకసారి మార్కెట్లో బ్యాడ్ నేమ్ వచ్చిందో మళ్ళీ ఎవరు కొనరు. సో అఫోర్డబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మన్నిక లేకపోతే ఎవరు రారు మా దగ్గరికి అండి. మా దగ్గర ఈరోజు కస్టమర్స్ అందరూ రిపీట్ కస్టమర్స్ వస్తారు. కొన్న వాళ్ళే పక్క వాళ్ళకి రిపీట్ బాగుంది, అక్కడ వెళ్ళండి, బాగుంది, సర్వీస్ వేస్తారు, ఏదన్నా కానీ చాలా చాలా సౌమ్యంగా మంచిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారని అలా మౌత్ టాకింగ్తో వాళ్ళు వచ్చి మా దగ్గర తీసుకుంటారు. బికాజ్ ఆఫ్ వీఆర్ మెయింటైన్ అఫోర్డబుల్ మన్నిక. చాలా తర్వాత వచ్చేసి 3వది ఉందండి, థర్డ్ ఏ ఇది అవేర్నెస్. అంటే ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉండాలి, ప్లస్ అఫోర్డబుల్ మన్నిక ఉండాలి, ప్లస్ అవేర్నెస్. అంటే ఈ ప్రోడక్ట్ ఇక్కడ దొరుకుతుంది అనేది మీ కస్టమర్స్కి అందరూ తెలియజేయాలంటే మీలాంటి మాధ్యమాల ద్వారా, మీలాంటి యూట్యూబ్ లేకపోతే ఫేస్బుక్ లేకపోతే ఇన్స్టాగ్రాము ప్లస్ మౌత్ టాకు ప్లస్ ఎనీ వాయిస్ మా వాయిస్ అనేది మేము మీలాంటి ఛానల్ ద్వారా మేము పబ్లిక్కి మేము తెలియజేద్దామని ఈ విధంగా మేము ఇది కూడా మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేము కండక్ట్ చేస్తామండి మీ ద్వారా.
ఓకే, సో 3 ఇయర్స్ చెక్ లిస్ట్ అన్ని రెడీగా పెట్టుకున్నారు కాబట్టి కంఫీ సక్సెస్ అలా నడుస్తుందని చెప్పొచ్చు. సో ప్రైస్ రేంజ్ ఎలా ఉంది అండి? అంటే ఇప్పుడు బయట కొంతమందికి మ్యాట్రిసెస్ కొన్ని కంపెనీస్ ఏమో అరే అంత హై బడ్జెట్ వేస్తున్నాయి అనిపిస్తుంది, కొన్ని కంపెనీస్ ఏమో అరే ఇక్కడ తక్కువనే ఉన్నాయి కదా ఇక్కడ తీసుకోవాలి అనిపిస్తుంది. సో కంఫీ మ్యాట్రిస్ దగ్గర ప్రైస్ రేంజ్ ఎలా ఉంది, ఎలా చూస్ చేసుకోవాలి ఒక పర్సన్ మ్యాట్రిస్ కొనే వాళ్ళు? సో ప్రైస్ రేంజెస్ అనేది మేము చెప్పాం కదా ఇందాక, టాప్ టు బాటమ్ అన్ని పెట్టామండి. సో బేసిక్ మోడల్స్ ప్లస్ మిడ్ రేంజ్ మోడల్ ప్లస్ లగ్జరీ మోడల్ ప్లస్ హై రేంజ్ మోడల్స్, ఈ 4 కేటగిరీస్ ఉన్నాయి. 4 కేటగిరీస్లో వాళ్ళకి ఎవరికి బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళకి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తామండి. యాక్చువల్లీ సపోజ్ ఒక కస్టమర్ అడిగారు, ఇది దివాన్ మ్యాటర్స్, యాక్చువల్లీ ఇది చాలా బాగుంది, మెటీరియల్ ఎంత వెయిట్ ఉంటుంది, ఎంత హైట్ వెయిట్ ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అలా కొడితే బట్టికి మ్యాటర్స్ అలాగా స్టిఫ్నెస్ కూడా ఉంటుంది. సో ఆ మ్యాటర్స్ ఇది కాయిర్ మ్యాటర్స్ ఇది. సో దివాన్ మీకు వాడే మ్యాటర్స్ కాయిర్ మ్యాటర్స్ అంటే బడ్జెట్ లో ఉంటుంది కాబట్టి అదే వాళ్ళకి ఇంకా వాళ్ళ లేటెక్స్ బెడ్ మ్యాటర్స్ కావాలి, లేటెక్స్ కూడా చేసిస్తామన్నమాట. అంటే మేము మినిమం బేసిక్ స్టార్టింగ్ రేంజ్ కాబట్టి ఇలాగ. సో ఇలాగ ఇక్కడ మోడల్స్ చూసే ఇది దివాన్ మ్యాటర్స్, అదే సింగిల్ మ్యాటర్స్ ప్లస్ ఇంకా ఇవన్నీ కూడా ఇవి 6 6x6 మ్యాట్రసెస్. ఓకే, సో ఇవన్నీ కూడా మేము అన్ని మ్యాట్రస్ రేంజెస్ కూడా ఇక్కడ డిస్ప్లే పెడతాం కస్టమర్కి. ఆ డిస్ప్లే ప్రకారం వాళ్ళు తీసుకుంటారు, చూసుకోవచ్చు. సో అంటే పర్సన్ కి ఎలాంటి బడ్జెట్, వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ చేసి అలాంటి మ్యాటర్స్ మీరు అందజేస్తారని చెప్పొచ్చు. అవును మేడం. ఇంకోటి ఏంటంటే ఇంకొక విషయం, ఇప్పుడు ఇలాగ శాంపిల్స్ కూడా కస్టమర్కి రాగానే వాళ్ళకి ఇట్లా ఈ రూపంలో మనం వాళ్ళకి డిస్ప్లే ఈ విధంగా మనం ఏ మెటీరియల్ ఏ బ్రాండ్ ఏ మోడల్కి ఏది ఉపయోగిస్తామని చెప్పేసి ఇవన్నీ కూడా మెమరీ ఫోమ్ ఎట్లా ఉంటుంది, ప్లస్ కాయిర్ మ్యాటర్స్ ఎలా ఉంటుంది, కాయిర్ కాంబినేషన్ 2 కాంబినేషన్ వెరైటీస్, ప్లస్ న్యాచురల్ లేటెక్స్, గ్రీన్ లేటెక్స్, ఇలాగ మోడల్ ఇన్ని మోడల్స్ ఇలాగ వాళ్ళకి క్రాస్ సెక్షన్స్ రూపంలో అనుకోండి, లేకపోతే చిన్న స్మాల్ పీస్ రూపంలో వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి దాన్ని బట్టి ప్రైస్ పిక్ చేసి 6 ఇంచ్ హైటా లేకపోతే 8 ఇంచ్ హైటా, సో వాళ్ళు పిక్ చేసుకుని వెళ్తారు. దాన్ని బట్టి వాళ్ళ బడ్జెట్ ప్రకారం మీరు డిస్ప్లే అంటే డిస్పాచ్ వరకు డోర్ డెలివరీ వరకు మొత్తం కూడా మీరు చేసుకుంటాం. సో తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ చాలా మంది ఏం చేస్తారంటే, ఇంకొక రీజన్ అంటే మ్యాట్రస్ చాలా కంపెనీలు ఉంటాయి కానండి, అవి వాళ్ళు తర్వాత 10 ఇయర్స్ వారంటీ 15 ఇయర్స్ వారంటీ చెప్తారు. అది సర్వీస్ ఇవ్వకపోతే అది కంపెనీలు ఉంటాయి ఉండవో మాకు తెలియదు. చాలా మంది ఉండాలి అలాగా, కొన్ని రోజులు తీసుకుంటారు మా దగ్గర తక్కువ రేట్ తీసేసుకుని వెళ్ళిపోతారు. కానీ అది ఎంతకాలం తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ చేయడానికి ఎవరుంటారు, వాళ్ళ షాప్ తీసుకెళ్ళి. సో మేము అట్లా కాకుండా మాది ఇంకా లాంగ్ రన్ లో మేము కూడా అలాగా మెయింటైన్ చేస్తామండి. అందుకనే ఐడెంటిటీ కార్డు వారంటీ కార్డు ఇస్తున్నాం. ప్లస్ బ్రాండ్ కంపెనీలో ఏంటంటే వారంటీ కార్డు కస్టమర్ కేర్ చేసుకోమంటారు, వాళ్ళు ఎవరో షాప్ అతను సంబంధం ఉంటుంది. ఇక్కడ అలా కాదు, మా దగ్గర స్టేర్కి వచ్చేస్తారు, సార్ కాల్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే మేము ఆల్రెడీ ఫీల్డ్ 28 ఇయర్స్ ఉన్నాం కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళిపోయిన స్థితి కాబట్టి అందరూ వస్తారు. అసలు ఏదైనా సర్వీస్ ఉంటే వెంటనే వాళ్ళకి ఏదైనా ఫ్యాబ్రిక్ ప్రాబ్లం ఉన్నా లేదా సాగింగ్ ప్రాబ్లం ఉన్నా ఏదన్నా ఇష్యూ వచ్చేసరి వెంటనే ఒక 1 or 2 days రెక్టిఫై చేసి వాళ్ళకి మనం సర్వీస్ చేస్తాం. సో దట్ మనకి వాళ్ళు కూడా దానివల్ల హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ ఏంటంటే ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మెయిన్ బిజినెస్ ట్రస్ట్ లేకపోతే అది ఎంతకాలం నడవదు. ఏదో టెంపరీగా అది కోడిగుడ్డు ఎగరేసాం లేదా కూల్ డ్రింక్ ఎగరేసాం ఇలాంటి చీప్ ట్రిక్స్ కన్నా మనం మ్యాట్రసెస్ క్వాలిటీకి ఇస్తే వాళ్ళకి ఎంతకన్నా హ్యాపీగా వాళ్ళకి అంతేనే మేడం. కరెక్ట్ అండి. సో లాస్ట్లీ ఇప్పుడు నెక్స్ట్ మీ ఫర్దర్ ప్లాన్స్ ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ అంతా ఇన్ని అవుట్లెట్స్ ఉన్నాయి, ఇంకా అవుట్లెట్స్ ఎక్స్పాన్షన్ ఏమైనా ప్లాన్ చేస్తారు? అదే ఓకే ప్లాన్ చేస్తాం సార్. దాన్ని చెప్పాం కదా మేడం గారు, అవైలబిలిటీ అనేది ఎక్కువ ఇంకా ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఇంకా పెంచుకుని మెయిన్ ఫైనాన్స్ స్ట్రెంత్ ఎంత పెంచుకుని అంత బిజినెస్ చేసుకోవచ్చు. అదే అవైలబిలిటీ అదంతా స్టోర్ మెయింటెనెన్స్ చేసుకుంటేనే మనం ఎక్కువ బిజినెస్ చేసుకోవచ్చు. ఇది కాకుండా లిమిటెడ్ డీలర్స్ కూడా మేము సప్లై చేస్తున్నాం. అలాగే హాస్టల్స్ ఇప్పుడంతా సిటీ హైదరాబాద్ సిటీ అంతా కూడా ఓఏ హాస్టల్స్ చాలా విపరీతంగా ఉన్నాయి, ప్లస్ హోటల్స్ ఉన్నాయండి. ఈ హోటల్స్కి కూడా మేము సప్లై చేస్తున్నాం. ఓఏ హోటల్స్ సప్లై చేస్తున్నాం, హాస్టల్ సప్లై చేస్తున్నాం, ప్లస్ కమ్యూనిటీలో పెద్ద పెద్ద మై హోమ్ కానీ లేదా అపర్ణ కానీ ఇలాంటి కూడా సూట్ రూమ్స్ ఉంటాయి. ఆ సూట్ రూమ్స్ కూడా మనం బెడ్స్ సప్లై చేస్తాం. అలాగే ఇంకొకటి అంటే మ్యాట్రసెస్తో పాటు మా దగ్గర టచ్ వుడ్ అని సోఫాస్ బ్రాండ్ తోటి మీకు సోఫా ఇంటి కూడా వెళ్ళారు కదండి, అది కూడా మ్యాట్రస్ సోఫాస్ కూడా మేము మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తున్నామండి. ఎల్ టైపు, లాంజ్ టైపు, రిక్లైనర్ టైపు. సో ఏ మోడల్ కావాలో మోడల్ మ్యానుఫ్యాక్చర్ చేసి కస్టమర్ ఇంటికి వెళ్ళి మెజర్మెంట్ తీసుకుని ఆ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి నచ్చిన రీతిలో వాళ్ళకి ఎంత ఆ స్పేస్ బట్టి మోడల్ సెలెక్ట్ చేసి వాళ్ళకి మేము సోఫాస్ కూడా చేస్తున్నాము. అలాగే సోఫాస్తో పాటు మంచాలు కూడా సప్లై చేస్తున్నామండి. కార్డ్స్లో కూడా రోజ్వుడ్ మంచాలు కానీ ప్లస్ టీక్వుడ్ మంచాలు కానీ ఒరిజినల్ అనమాట. అవి కూడా మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడే మీరు రీసెంట్గా మొదలెట్టాము. అది కూడా మా దగ్గర మీకు అంటే మీరు వచ్చి ఆ వుడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. రోజ్ వుడ్ ఎలా ఉంటుంది, టేక్ వుడ్ ఎలా ఉంటుంది, ఒరిజినల్ మేడం అది. దాంతో మీరు మంచాలు కూడా దగ్గరుండి మీరు తీసుకుని అది మీరు తీసుకెళ్ళి మా దగ్గర అన్ని కార్డ్స్, సోఫాస్, మ్యాట్రసెస్
ఈ 3 మెయిన్గా అవైలబుల్ దొరుకుతాయండి. సో మొత్తం స్లీపింగ్ యాక్సెసరీస్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. ఏమేమి ఉంటాయి చూపిస్తాను. స్లీపింగ్ యాక్సెసరీస్ ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మేడం స్లిమ్ మ్యాట్రెస్. ఆల్రెడీ ఫ్యాక్టరీలో చూసారు, ఇలా రోల్ అయిపోతుంది స్లిమ్ మ్యాట్రెస్, కింద వేసుకుని పడుకునేలాగా. ఎక్కడికైనా మనం టూర్ వెళ్ళాలని, లేకపోతే గెస్ట్ బెడ్రూమ్ కావాలన్నా, గెస్ట్ లో ఎవరన్నా ఇది స్లిమ్ మ్యాట్రెస్ ఉంటుంది. ఇట్లాగా ఇది కింద రోల్ అయిపోతుంది, మళ్ళీ దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలాగా. అలాగే ఫోల్డింగ్ మ్యాట్రెస్ ఉంటాయి, 3 ఫోల్డ్ అది కూడా చూసాము. ప్లస్ ఇది వచ్చి పిల్లోస్ అండి. ఇది పిల్లోస్ వచ్చి ప్రీమియం పిల్లోస్. ఇది కాంపీలో ప్రీమియం పిల్లోస్. ఇది కూడా మేము కస్టమర్కి మ్యాట్రస్తో పాటు కాంప్లిమెంట్ ఇస్తామట. ఆ రేంజ్ బట్టి మ్యాట్రస్ ఎకానమీ రేంజ్, ఎకానమీ, మిడిల్ రేంజ్, హై రేంజ్ మ్యాట్రస్ ఇస్తామట. పిల్లోస్ వచ్చి ఇది వచ్చేసి మెమరీ ఫోమ్ మ్యాట్రస్, మెమరీ ఫోమ్ పిల్లోస్ అంటే. ఇది కూడా మేము చాలా క్వాలిటీ, హైజీనిక్ క్వాలిటీ ఉంటుంది. ఇది నెక్ కేర్ అంటే మన మెడ నొప్పి రాకుండా ఉండడానికి ఈ కర్వింగ్ తోటి వస్తుంది. దిస్ ఈజ్ నెక్ కేర్ మెమరీ ఫోమ్ పిల్లోస్ ఉంటారు. ఇవి కూడా చాలా మంది కస్టమర్ బాగా ఉపయోగిస్తారు అందరికి. ఇది చాలా మంది బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ ఇది ఒకటి లగ్జరీ పిల్లోస్ ఉంటుంది. లగ్జరీ పిల్లోస్ చాలా బాగుంటుంది, హైట్ ఉంటుంది, ప్లస్ చాలా కంఫర్టబుల్ ఎక్కువ ఉంటుంది, సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంది. దిస్ ఈజ్ లగ్జరీ పిల్లోస్ అంటారు. సో తర్వాత వచ్చేసి ఇది కంఫర్టర్స్ అనమాట. కంఫర్టర్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి. చాలా బాగుంటుంది, ఫ్యాబ్రిక్ ఏంటి, ఫినిషింగ్ ఏంటి, మంచిగా. ఎందుకంటే ఈ కంఫర్టర్స్ బాగా అందరి బయట దొరికే కూడా చాలా వెయిట్ ఎక్కువ ఉంటాయి. మా దగ్గర వెయిట్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ ఎందుకు వెయిట్ ఎక్కువ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. మన మీద బాడీ మీద పడుకుంటే ఆ వెయిట్ మనమే ఉండకూడదు, అందుకని లైట్ వెయిట్ ఉండాలి. లైట్ వెయిట్ ఉంటే మనకి కప్పుకొని పడుకున్నా కానీ ఈజీగా ఉంటుంది. కంఫర్టర్ గమ్ముని ఏదన్నా మనకి ఫీవర్ ఉంటూ బాగాలేదన్నా, కొంచెం చలిగా ఉన్నా, సో ఇలా ఏసీలో అట్లకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది చాలా, ఈ ప్రోడక్ట్ ఇంకెక్కడ దొరకదు, అంటే ఉంటుంది కానీ బయట కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది మా దగ్గర చాలా కాస్ట్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. మా దగ్గర ఫ్యాక్టరీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లోనే అందుబాటులో. ఇది మసాజ్ మెమరీ ఫోమ్ పిల్లో అంటుంది. ఇది మసాజ్ మెమరీ ఫోమ్ పిల్లో, ఇది కూడా దొరుకుతుంది. ఇది కూడా చాలా బాగుంటుంది, మసాజ్ మెమరీ ఫోమ్ పిల్లో అంటుంది. ఓకే. సో దీన్ని ఇన్సైడ్ ఇలా ఉంటాడు. ఇది కూడా మసాజ్ మెమరీ ఫోమ్ పిల్లోస్. చాలా ఉన్నాయి పిల్లోస్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇట్లా మీకు కొన్ని శాంపిల్స్ చూస్తున్నాం. అలాగే లేటెక్స్ పిల్లోస్ ఉన్నాయి, ఇట్లాగా ఈ డిఫరెంట్ పిల్లోస్ ఉన్నాయి. అట్లాగే ఈ మన తర్వాత వాటర్ ప్రూఫ్ కవర్స్, మీకు మ్యాట్రసెస్కి ఇట్లాగా వాటర్ ప్రూఫ్ కవర్ ఇలాగా మ్యాట్రస్ ఇన్సైడ్లో వాటర్ ప్రూఫ్ వస్తుంది ఇలాగా. సో ఇది ఏ సైజ్గా ఆ సైజు మనకు మ్యాట్రసెస్ కవర్ వేసేస్తుంటామట. పిల్లలకి గుమ్మడి ఏదైనా యూరిన్ పాస్ పోసినా, వాటర్ పడినా కానీ ఈ ప్రొడక్ట్ ద్వారా కవర్ చేస్తాం. బెడ్షీట్ ఏ సైజ్గా సైజ్ వస్తాం, 6 ఫీట్లు, 5 ఫీట్లు, 4 ఫీట్లు, 3 ఫీట్లు. ఇది తీసే వాటర్ ప్రూఫ్ ప్రొడక్టర్ ఇలా వస్తుంది. ఇది కూడా మంచి హైజీనిక్ ఫ్యాబ్రిక్ వాడతాం అన్నమాట. వేరే వాళ్ళ సిల్క్ అలాగ మేము వాడు మంచి ఏదైనా ప్రతిదీ కూడా క్వాలిటీతోనే మేము ఫ్యాబ్రిక్ వేస్తాం. సో ఇన్ని రకాలు మేడం. అలాగే ఈ క్రాస్ సెక్షన్స్ మాట, ఇది కస్టమర్ రాగానే ఇవన్నీ కూడా ఈ విధంగా మేము డిస్ప్లేస్ పెట్టి మేము ఇస్తాం. సో ఈ విధంగా ఇన్ని రకాలుగా మన దగ్గర యాక్సెసరీస్ ఉన్నాయి మన దగ్గర. ప్లస్ ఇది కాకుండా నెక్ కేర్ పిల్లోస్ ఉన్నాయి, లేటెక్స్ మ్యాటర్స్ ఉన్నాయి, పిల్లోస్ ఉన్నాయి మేడం గారు. ఇంకా ఫోల్డింగ్ బెడ్లు, ప్లస్ బెడ్షీట్లు, సో అన్ని యాక్సెసరీస్ కూడా మన దగ్గర అన్ని దొరుకుతాయి మేడం. ఓకే. సో చూసారు కదా, అంటే స్లీపింగ్ యాక్సెసరీస్ లో ఏది కావాలన్నా కూడా, మ్యాట్రెస్ లో ఎలాంటి అఫోర్డబుల్ కావాలన్నా, అంటే మిడ్ రేంజ్ కానీ బేసిక్ రేంజ్ కానీ, మీ బడ్జెట్ తగ్గట్టు, మీ రూమ్ కి తగ్గట్టు, మీ కంఫర్ట్ కి తగ్గట్టు, మీ కస్టమైజేషన్ కి తగ్గట్టు ఎలాంటి కావాలన్నా కూడా ఇక్కడికి కంఫీ మ్యాట్రెస్ దగ్గరికి వచ్చేయచ్చు ఈజీగా. అంటే విత్ ఇన్ అవర్స్ లో, డేస్ లో మీకు డోర్ డెలివరీ కూడా చేసేస్తారు. సో ఈ ఒక్కటే అవుట్లెట్స్ కాదు, 8 to 9 అవుట్లెట్స్ ఉన్నాయంట. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు మళ్ళీ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా లైఫ్ టైం వారంటీ, ఇట్లా 10 years 12 years వారంటీస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ స్టోర్స్ ని కూడా విజిట్ చేసేయచ్చు. షాప్కి వచ్చినప్పుడు మ్యాట్రస్ చూసుకోండి, ఇవి క్రాస్ సెక్షన్స్ చూపిస్తాం. అయినా అతను సాటిస్ఫాక్షన్ కాడు, మనకి ఏదో చెప్పాలనుకుంటే చెప్పలేకపోతాడు. అందుకోసం ఏంటంటే ఇట్లాగా ఈ మ్యాట్రసెస్ వాళ్ళకి ఇలాగ వచ్చి వాళ్ళకి డిస్ప్లే కోసం వాళ్ళు పెట్టామట. మనం డిస్ప్లే వచ్చి ఇట్లా వాళ్ళకి కస్టమర్లు వచ్చి పడుకుని కంఫర్ట్నెస్ చూసుకుని దాని ప్రకారం అతనికి లేటెస్ట్ కావాలా లేకపోతే సూపర్ సాఫ్ట్ కావాలా, సో ఆ డిస్ప్లే కూడా మనం చిన్న సింపుల్ గా అరేంజ్ చేసాం. సో లివ్ ఇన్ డైరెక్ట్ లైవ్ ఎక్స్పీరియన్స్ కూడా మనం తీసుకోవచ్చు కస్టమర్ కి ఎట్లా కావాలన్నా. సో మనకి చూపించడం కూడా, అంటే మీకు ఎలాంటి కావాలి అనేది కూడా మీరు మంచిగా పర్ఫెక్ట్ గా చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ డిస్ప్లే పరంగా కానీ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు డీటెయిల్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మీ కంఫర్టబుల్ మ్యాట్రెస్ మీ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పచ్చు. సో చూసారు కదా, మ్యాట్రెసెస్ కానీ, స్లీపింగ్ యాక్సెసరీస్ కానీ, కార్డ్స్ కానీ, సోఫాస్ కానీ ఏది కావాలన్నా కూడా మ్యాట్రెసెస్ టచ్ వుడ్ వాళ్ళని సంప్రదించవచ్చు. ఎందుకంటే
క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీ కంఫర్ట్ తగ్గట్టు మీ రూమ్కి ఎలాంటి కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది, ఎలాంటి సూటబుల్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అంతా ఆలోచించి మీ ఇంటికి వచ్చి మీరు మంచిగా మెజర్మెంట్స్ తీసుకొని ఇది కాదమ్మా ఇది తీసుకోవాలని వాళ్ళే లైవ్గా ఎక్స్పీరియన్స్ చేపించి మీ మ్యాట్రెస్ మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు. సో ఇంకా మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి. సో చూసారు కదా, ఫస్ట్ మనకి రైట్ మ్యాట్రెస్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ మంచి ప్లెజెంట్ స్లీప్ కోసము దానికోసం రైట్ మ్యాట్రెస్ ఏది, రైట్ బ్రాండ్ ఏది అని కావాలి అనుకునే వాళ్ళకైతే కంఫీ మ్యాట్రెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఇలాంటి మ్యాట్రెస్ కావాలన్నా మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని మీకు తగ్గట్టు కంఫర్ట్ మ్యాట్రెస్ ఏంటో సజెస్ట్ చేసి లైవ్ ఎక్స్పీరియన్స్ చేపించి విత్ ఇన్ అవర్స్లో విత్ ఇన్ డేస్లో మీకు డోర్ డెలివరీ చేస్తారనమాట. సో మీకు ఇంకా ఈ కంఫీ మ్యాట్రెస్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి, అప్రోచ్ అయిపోండి. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.